సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మన సీనియర్ లీడర్ మోహన్ రావు సార్ కూడా ఉన్నారు ఇక్కడ. మీ అన్ని డౌట్స్కి కూడా వాళ్ళు క్లారిటీ సార్ ఇస్తారు. సో ఏదైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి హ్యాండ్ రైజ్ చేయండి. సారీ, హ్యాండ్ రైజ్ చేసుకోండి. మన మహేష్ గారు అన్మ్యూట్ చేస్తారు. ఓవర్ టు యూ సార్. ఎస్ లీడర్స్. సో ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ వాళ్ళు క్లారిటీ ఇస్తారు కాబట్టి. సో హరీష్ మహేష్ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మల్నాథ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. అండ్ మోహన్ రావు సార్, సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ వండర్ఫుల్ ఇనిషియేటివ్. సాహు సార్ కూడా ఉన్నారు లైన్ లో. ఎస్ సార్, సార్ సావు సార్ ఇక్కడ గుడ్ మార్నింగ్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కంపెనీ అయితే మంచి ఇన్సెంటివ్స్, మా అందరి గ్రోత్ కోసం కంపెనీ ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తుంది అనుకున్నాం. ఖచ్చితంగా మంచిగా తీసుకెళ్ళింది. మేమందరం కూడా చాలా హ్యాపీ. అయితే చిన్న డౌట్స్ నాకు ఉన్నాయి సార్, క్లారిఫై చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు న్యూ జాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూ జాయిన్స్ కి వచ్చే పాయింట్స్ మనకి సైడ్ వాల్యూమ్ లోకి కన్సిడర్ చేస్తారా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఓకే, రెండోది ఏంటి అని అంటే, ఇప్పుడు న్యూ జాయినింగ్స్ మీరు అన్నట్టు ఒక క్యాండిడేట్ తీసుకొని వచ్చి వాళ్ళకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ ఒక కస్టమర్ గా వచ్చాడు, 100 PV ఎంతో కొనుక్కున్నారు. సో వాళ్ళకి యాజ్ యూజువల్ గా ముందులాగే పే అవుట్ ఏమైనా వస్తుందా? అది రెండో క్వశ్చన్ సార్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఈ 100 PV కొనుక్కునే వాళ్ళకి రీపర్చేస్ బెనిఫిట్స్ అంటే, సపోజ్ ఇప్పుడు ఒక 100 PV అంటే 20 PV చేశాడు సార్, తర్వాత మళ్ళీ 80 PV చేశాడు. సో 80 PV చేసే వాళ్ళకి న్యూ జాయినింగ్స్ లో రీపర్చేస్ బెనిఫిట్స్ వస్తాయా రావా? ఈ 3 డౌట్స్ సార్. సో మళ్ళీ రిపీట్ చేస్తాను సార్. ఫస్ట్ క్వశ్చన్, న్యూ జాయినింగ్స్ పాయింట్స్ ఏవైతే వస్తాయో ఆ పాయింట్స్ మనకి సైడ్ వాల్యూమ్ లోకి కన్సిడర్ అవుతాయా? అంటే ఓకే సార్, హరీష్ సార్, ఓకే. యువర్ క్వశ్చన్ ఈజ్, ఏదైతే మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు అది బిజినెస్ ప్లాన్ యాజ్ గా ఉంది కాబట్టి మీ టోటల్ బిజినెస్ అలాగైతే ముందు మీకు సైడ్ వాల్యూమ్ అవుతుంది, క్వాలిఫికేషన్ అవుతుంది, అవన్నీ తీసుకుంటది. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏమవుతుందంటే, న్యూ బిజినెస్ మీద మనకి ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఎవరైనా బ్రాంచ్ క్వాలిఫైడ్ అయ్యారు, లేదు అంటే సైడ్ వాల్యూమ్ అయింది, సో రీపర్చేజ్ అండ్ న్యూ బిజినెస్ కలిపి క్వాలిఫైడ్ అయిపోతారు. కానీ ఇన్కమ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, రీపర్చేజ్ మీద ఇన్కమ్ ఇస్తారు. ఎందుకు అంటే న్యూ బిజినెస్ మీద ఆల్రెడీ పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇచ్చారు కాబట్టి, పేరు ఇన్కమ్ ఇస్తారు కాబట్టి రీపర్చేజ్ మీద మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆఫర్, ప్రతి ఆఫర్ కూడా ఎలిజిబిలిటీ అవుతుంది. ఫస్ట్ కొత్త వాళ్ళకి మ్యాచింగ్ పేర్ ఆఫర్ ఇవ్వడం వల్ల ఫస్ట్ 300 PV ఏదైతే ఉంటుంది దాని మీద మాత్రమే పర్ఫార్మెన్స్ బోనస్ రాదు. ఆఫ్టర్ 300 వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ బోనస్ కి ఎలిజిబుల్ అవుతారు. సో అంటే ఇప్పుడు ఫస్ట్ మంత్ ఎవరైనా 100 PV కొనుక్కుంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ మనకి ఇంతకు ముందు వచ్చినలాగా 10th వచ్చేసరికి ఇన్సెంటివ్ బోనస్ అనేది రాదు, వాళ్ళకి రాదు. 300 PV వరకు రాదు, ఆఫ్టర్ 300 PV వస్తుంది. ఓకే సార్, ఓకే. 300 PV వరకు ఇవ్వరు. 300 PVని ఏం చేశారు అంటే, ఈ మ్యాచింగ్ క్లబ్ కి ఎంట్రన్స్ కోసం 300 PV. సో మిగతా అన్ని ఆఫర్ వస్తాయి. 8% ఆఫర్ వస్తుంది, ఫాస్ట్రాక్ వౌచర్ వస్తుంది, రీపర్చేజ్ ఆఫర్ వస్తుంది, అప్లైన్ కి సైడ్ వాల్యూమ్, మెయిన్ వాల్యూమ్ అన్నిట్లో కలుస్తుంది. కానీ వాళ్ళకి పే అవుట్ రాదు. తర్వాత అప్లైన్ కి పే అవుట్ అంటే, ఇప్పుడు దీని మీద మీరు క్వాలిఫికేషన్ అయిపోతారు, కానీ పే అవుట్ రీపర్చేజ్ మీద మాత్రమే ఇస్తారు. ఓకే సార్, ఓకే సార్. సార్ నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే, సార్ హరీష్ సార్ ఉండండి. సాహు సార్ ఒక 2 minutes నేను మాట్లాడొచ్చా? ఓకే సార్. హరీష్ సార్, మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీద చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి మైండ్ లో నెగటివ్ అవుతుంది. నేను అందుకే చెప్తాను, కొద్దిగా ఒక స్ట్రక్చర్ చెప్తాను. అందరూ కూడా మీరు దగ్గర పెన్ను పేపర్ ఉంటే నోట్ చేసుకోండి, లేదంటే మైండ్ లో పెట్టుకోండి. సింపుల్. ఓకే, నేను సిల్వర్ డైరెక్టర్, డాక్టర్ హరీష్ అప్లైన్, హరీష్ బ్రాంజ్ డైరెక్టర్. ఓకే, హరీష్ గారు బ్రాంజ్ డైరెక్టర్, నేను వాళ్ళ అప్లైన్ ఇమీడియట్ అప్లైన్ సిల్వర్, నా ఇమీడియట్ అప్లైన్ మోహన్ రావు సార్ గోల్డ్ డైరెక్టర్. ఓకే, ఇప్పుడు హరీష్ గారు 4000 PV రీపర్చేస్ నుంచి ఇచ్చారు, 2000 PV జాయినింగ్ ద్వారా ఇచ్చారు నాకు, జాయినింగ్ ద్వారా. ఓకే, టోటల్ 6000 అయ్యిందా?
రీపర్చేజ్ నేను స్టార్టింగే చెప్పాను. ఇప్పటి నుంచి రీపర్చేజ్ పీవీ, జాయినింగ్ పీవీ రెండు వేరే వేరే ఇన్కమ్ ఇస్తుంది. జాయినింగ్ ద్వారా మనకి ఇన్సెంటివ్కి, రీపర్చేజ్ పీవీ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్కి. క్లియర్? సో ఇప్పుడు ఎగ్జాంపుల్, బ్రాంజ్ డైరెక్టర్ హరీష్ గారు 2000 పీవీ జాయినింగ్ ద్వారా ఇచ్చారు, 4000 పీవీ రీపర్చేజ్ ద్వారా ఇచ్చారు. నేను సిల్వర్ డైరెక్టర్. నేనేం చేశాను తెలుసా? నా సైడ్ ఉంటుంది కదా, నా సైడ్ ఎంత చేయాలా? విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ కోసం 3000, 2400, 2500, 3000 చేశాను నేను. సిల్వర్ డైరెక్టర్ అనుకోండి. 2000 పీవీ రీపర్చేజ్ ద్వారా సైడ్లో, 1000 పీవీ జాయినింగ్ ద్వారా వచ్చింది నాది. ఓకే, 2000 పీవీ రీపర్చేజ్, 1000 పీవీ జాయినింగ్ ద్వారా. ఇప్పుడు నేను క్వాలిఫై అవుతాను, సిల్వర్ అవుతాను, నాకు ఎల్ఓపి కూడా వస్తుంది. ఎలా వస్తుంది తెలుసా? హరీష్ గారు ఇచ్చిన 4000 పీవీ రీపర్చేస్కి ఎల్ఓబి దొరుకుతుంది. నా అప్లైను మోహన్ రావు సార్కి నా సైడ్ నుంచి నేను టోటల్ 3000 పీవీ చేశాను. 1000 పీవీ జాయినింగ్ ద్వారా, 2000 పీవీ రీపర్చేజ్ ద్వారా. ఆ 2000 రీపర్చేజ్కి సార్కి ఎల్ఓబి దొరుకుతుంది. అర్థమైందా? సో రీపర్చేజ్ పీవీ మీరు అందరూ కూడా అనొచ్చు, సార్ అలా అయితే మనం జాయినింగ్ మీదనే ఫోకస్ చేసే రీపర్చేజ్ ఎలా వస్తుంది తెలుసా? 100% రీపర్చేజ్ అవుతుంది. ఎలా? ఇప్పుడు చూడండి, మీరు అందరూ కూడా 100 పీవీ చేస్తారా? మీరు 100 పీవీ చేస్తేనే ఇన్సెంటివ్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా 100 పీవీ చేయాలా? కన్సిస్టెన్సీ చేస్తారా? కన్సిస్టెన్సీ ఏంటి? 150 పీవీ చేస్తే రీపర్చేస్కే పోతుంది. మరి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు 300 అయిన తర్వాత వాళ్ళే మన పీవీ కన్సిస్టెన్సీ ఏదైనా పీవీ పెడితే రీపర్చేస్ పోతుంది. 300 పీవీ మాత్రమే జాయినింగ్, ఫస్ట్ 300 పీవీ మాత్రమే జాయినింగ్, నెక్స్ట్ ఆర్డర్ అన్ని రీపర్చేస్ పోతుంది. మరి ఎలా మీరుది ప్రాబ్లం అవుతుంది? ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే 90-80% మన రీపర్చేస్ అలాగే ఉంటుంది. 10-20% మన జాయినింగ్ పెరుగుతుంది. రెండు కలిపి బ్యాలెన్స్ అవుతుంది. మన కంపెనీ మనకి జాయినింగ్ పీవీ మీద ఆ ఎల్ఓబి ఇవ్వరు, రీపర్చేస్ పీవీ మీద ఎల్ఓబి ఇస్తారు. సో మనకి మీరు అనుకోవచ్చు, లే సార్ ఆ 2000 పీవీకి ఏం ఎల్ఓబి పాయింట్ వస్తుంది కదా, అది మనకి లాస్ అవుతుంది. ఇన్సెంటివ్కి ఆ 2000 పీవీ ఏం ఎల్ఓబి వస్తుంది కదా, ఆ ఇన్సెంటివే ఎక్కువ వస్తుంది. మీరు క్యాల్కులేషన్ చేయండి. మీరు కావాలంటే 6000 పీవీలో 4000 పీవీకి మాత్రమే ఇస్తారు. 2000 పీవీ జాయినింగ్ నుంచి అది ఇన్సెంటివ్ ఇస్తారు మ్యాచింగ్లో. మరి మీరు ఆ 2000 పీవీ ఎల్ఓబికి ఇన్సెంటివ్కి క్యాల్కులేషన్ చేస్తే ఇన్సెంటివ్ ఎక్కువ వస్తుంది. మరి ఒక కండిషన్, ఇప్పుడు సార్ హరీష్ గారు అంటున్నారు, లేదు నాకు ఇష్టం లేదు, నేను జాయినింగ్ మీద నేను చేయను. సార్ జాయినింగ్ మీద వచ్చిన పీవీకి ఏమో కూడా దొరకదు. వీ షుడ్ డూ, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. వీ షుడ్ యాక్సెప్ట్, వీ షుడ్ మ్యాచ్, వీ షుడ్ స్టార్ట్ అవర్ ఇన్సెంటివ్ ప్లాన్. ఎందుకంటే జాయినింగ్ పీవీ ఓన్లీ ఫర్ ఇన్సెంటివ్ అండ్ ట్రావెల్, డొమెస్టిక్ ట్రావెల్కి యాడ్ అవుతుంది. క్లియర్? సో ఓవర్ టు మోహన్ రావు సార్ అండ్ సాహు సార్. థ్యాంక్ యూ సార్. నేను దీన్ని కొంచెం యాడ్ చేస్తాను. నేను మంచిదైంది దీన్ని వర్డ్స్ యాడ్ చేస్తాను. క్రౌన్ అండ్ డబుల్ లీడర్లు మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏమంటే, లాస్ట్ మంత్ మే మంత్ దాకా సర్వే ప్రకారం మన కంపెనీ హిస్టరీ ప్రకారం 87% బిజినెస్ రీపర్చేసింగ్ నుంచే వస్తా ఉంది మనకి. మా చెక్ తగ్గదని భయపడే టెన్షన్ అవసరం లేదు. దానివల్ల వచ్చే చెక్కు వస్తుంది, ఏం టెన్షనే లేదు, ఎవరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. 87% బిజినెస్ ఇప్పుడు మన కంపెనీ అవుతుండే టర్న్ ఓవర్ అప్రాక్సిమేట్లీ 200 crores పర్ మంత్ టర్న్ ఓవర్ అయితే, సేల్స్ అయితే దాంట్లో దగ్గర 87% అయితే ఎంత అయింది? 174 crores, 174 crores రీపర్చేస్ నుంచి అవుతుంది. ఇంకే నెల ఒక 26 crores న్యూ జాయినింగ్ నుంచి వస్తూ ఉంది. కాబట్టి మనకి అది ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఇంకా దీంట్లో టెక్నిక్ ఏమంటే, క్రౌన్ అండ్ డబుల్ లీడర్స్ నేను చెప్పేది ఏమంటే, న్యూ జాయినింగ్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మంత్ రీపర్చేజ్ చేస్తారు కదా,
మన మన పివి ఇంక్రీస్ అవుతుంది, ఇంకా ఫాస్ట్ గా ఇంక్రీస్ అవుతుంది. ఫాస్ట్ ఒక ఇంక్రీస్ అయ్యేదానికి ఇది ఒక టూల్ వెళ్ళిపోతుంది, మనకి జాయినింగ్ టూల్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరు గాబరీ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇన్కమ్ స్టెబిలిటీ అవుతుంది. నెక్స్ట్ మంత్ వాళ్ళు రీపర్చేస్కి వస్తారు. ఆ జాయినింగ్ వాళ్ళు ఎక్కువ జాయినింగ్ జరుగుతాయి, దీనివల్ల ప్లస్ పాయింట్ అవుతుంది. ఎస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది క్లియర్ అయింది కదా? ఇది క్లియర్ ఎస్ సార్, 100% సార్, 100% క్లియర్ అయింది. నెక్స్ట్ సార్ ఒక పాయింట్ మెన్షన్ చేశారు ఏంటంటే, బ్రాంచ్ డైరెక్టర్ అయ్యేటప్పుడు 5500 పాయింట్స్ వదిలేసి మనకి పాయింట్స్ చేసుకోవాల్సి ఉంది అని అన్నారు. అంటే సపోజ్కి ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఈ మంత్ ఒక 4000 పాయింట్స్లో ఉన్నాడు అనుకోండి. ఇంతకు ముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే, సో 2600 చేస్తే అవి కూడా మనకి 5500లో యాడ్ అయిపోయి ఆయన్ని బౌన్స్ డైరెక్టర్ కింద కన్సిడర్ చేసేవారు. బట్ ఇప్పుడు కూడా ఆ కండిషన్ ఉందా? ఒకసారి అది కన్ఫ్యూజన్ అయింది సార్, ఒకసారి ఏమైనా రిపీట్ చేయగలరా? క్వశ్చన్ రిపీట్ చేయండి సార్. ఒక పర్సన్ ఏ అనే పర్సన్ ఉన్నారు సార్, బిలో 16% లో ఉన్నాడు, 4000 పాయింట్స్ తో ఉన్నాడు సార్. అయితే ఈ మంత్ ఏం చేశారంటే 2600 పాయింట్స్ చేసుకున్నారు సార్. సో 2600 పాయింట్స్ చేసుకుంటే ఇంతకు ముందు వరకు అంటే లాస్ట్ మంత్ వరకు కూడా వాళ్ళని బ్రాంచ్ డైరెక్టర్ కింద కన్సిడర్ చేసి బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ వచ్చేది అనమాట, ఎందుకంటే 5500 ప్లస్ అయ్యేది. కానీ ఇప్పుడు సారు దీనికోసం ఏదో ఒక పాయింట్ చెప్పారు, నాకు అంతగా క్లారిటీగా అర్థం కాలేదు. సేమ్ కండిషన్ ఉందా? ఇక్కడ కండిషన్స్ ఏమైనా మారాయా? ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ కావాలి. అదేం కండిషన్ మారలేదు సార్, సేమ్ కండిషనే ఉంది. ఓకే సార్, ఓకే. వాళ్ళు ఓకే సార్. అంటే టీబీబీ ఒక బోనస్ తీసుకుంటున్నారు కదా లీడర్లు, వాళ్ళకి 2600 చేస్తే వాళ్ళకి టీబీబీ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు 3000 పీవీ చేయాలి. 2000 అబోవ్ ఉంటే వాళ్ళు డైరెక్టరే. ఓకే ఓకే సార్. అంటే అక్కడ ఏమన్నా అంటే 5500 పాయింట్స్ దాటాక రిమైనింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో దాని మీదే మనకి బోనస్లు అవి వస్తాయా, లేకపోతే ఆ మంత్ చేసిన పాయింట్స్ అన్నిటి మీద బోనస్లు వస్తాయా? ఆ మంత్ చేసిన అన్ని పాయింట్లలో వాళ్ళకి న్యూ జాయినింగ్ పాయింట్స్ వదిలేసి మిగతా దానికి మనకి ఇన్కమ్ ఇస్తారు. ఓకే సార్, ఓకే సార్. ఈ రోజు ఈవినింగ్ కూడా ఉంది, రేపు మార్నింగ్ కూడా రంజిత్ తీసుకున్నారు సార్. మల్లినాథ్ సార్, మీరు ఇది వాయిస్ కట్ చేసి మాట్లాడండి. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది క్లియర్ అయిందా? ఎస్ సార్, అయింది సార్. క్లియర్ అయింది కదా సార్? సార్ దీనికి ఏమైనా మీరు యాడ్ చేస్తారా? ఎస్ సార్. సో హరీష్ సార్, సేమ్ ప్లాన్ ఉంది సార్. జస్ట్ న్యూ జాయినర్స్ 300 పీవీ వరకు మాత్రమే పర్ఫార్మెన్స్ బోనస్ రాదు. ఆఫ్టర్ 300 పీవీ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. అండ్ ఈ 300 పీవీ ఎవడైనా ఫస్ట్ 300 పీవీతో జాయిన్ అయ్యారు అంటే ఆ పర్ఫార్మెన్స్ ఒకటే రాదు, కానీ దాని మీద మీకు 8% వౌచర్ కూడా వస్తుంది. నేను కనుక్కున్నాను, 8% వౌచర్ కూడా వస్తుంది. సో ప్లాన్ ఈజ్ సేమ్, ఓన్లీ ఫోర్ న్యూ జాయినింగ్ మీద మనకి పేర్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి న్యూ జాయినర్స్ కి మాత్రమే 300 పీవీ మీద పర్ఫార్మెన్స్ బోనస్ లేదు. సో సేమ్ ప్లాన్ ఉంది, ప్లాన్ లో ఎటువంటి మార్పు లేదు. డియర్ క్రౌన్ అనే బాబు మార్పు లేదు. సో మోహన్ రావు సార్ చెప్పినట్టుగా మన క్వాలిఫికేషన్ సేమ్ అయిపోతాము. ఇన్కమ్ ఇచ్చినప్పుడు న్యూ బిజినెస్ మీద మనకి ఇన్సెంటివ్ ఇస్తారు, ఆ రీపర్చేజ్ మీద మనకి సేమ్ పే అవుట్ వచ్చేస్తుంది, అంతే. సో ఇక్కడ కూడా చేంజెస్ లేదు, జస్ట్ ఇన్సెంటివ్ కోసము ఎలిజిబుల్ కోసం కొత్త వాళ్ళు 300 చేయాలి, అంతే. ఎక్స్క్యూజ్ మీ సార్, అంతా పీవీ లెవెల్ మనకు మొదలు ఇచ్చినట్టుగానే లెవెల్ ఇస్తారు. జాయినింగ్ పీవీ, రీపర్చేస్ పీవీ అంతా చేరి మనకు మొదలు ఇచ్చినట్టుగానే లెవెల్స్ అంతా ఇస్తారు. ఇన్కమ్ డివైడ్ చేసే కాడికి, ఇన్కమ్ డివైడ్ చేసే టయానికి ఏం చేస్తారంటే న్యూ జాయినింగ్ వచ్చి సపరేట్ చేస్తారు, రీపర్చేస్ సపరేట్ చేస్తారు. షూర్ అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లేష్ సార్, మహేష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాట్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ పూర్ణిమ కృష్ణ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మోహన్ రావు సార్ అండ్ మల్లినాథ్ సార్ అండ్ సాహు సార్, ఆల్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను 2వ తారీఖు 300 పీవీ చేశాను సార్. ఇప్పుడు దాంట్లో వచ్చేసి 100 పీవీ యాక్టివేషన్ కి, అలాగే ఒక 100 పీవీ ప్రీవియస్ చేయాల్సిన క్రౌన్ కి ఏదైతే మినిమం చేయాలో యూసీకి క్రౌన్ కి చేయాల్సిందే, క్రౌన్ చేయాల్సిన 100 పీవీ కౌంట్ అవుతుందా అవదా సార్? 100 పీవీ సపరేట్ ఇన్వాయిస్ చేయాలి, ఇది సెపరేట్ చేయాలి, సపరేట్ ఇన్వాయిస్ చేయాలి. ఓకే సార్. ప్రీవియస్ చేసిందా సపోజ్ 300 పీవీ గ్రూప్ గా చేస్తుంటే అది రాదు, సపరేట్ ఇన్వాయిస్ చేయాలి. అన్ని సెపరేట్ గా దాని మీద ఏమైనా మెన్షన్ చేయాలా సార్? అయితే అంటే బటన్ ఇచ్చిన తర్వాత మెన్షన్ చేయాలి దాన్ని. ఇప్పుడు చేస్తే కూడా సపరేట్ గా మీరు 100 పీవీ చేస్తుంటే దాన్ని వాళ్ళు లింక్ చేసుకుంటారు.
ఓకే సార్, ఓకే సార్, వేరే దాంట్లో క్లబ్ చేసి ఉంటే అది రాదు, అది మీ కన్సిస్టెంట్ కూడా వస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే క్యారీ ఫార్వర్డ్ అయ్యే పాయింట్స్ ఒక నెలకే ఫార్వర్డ్ అవుతాయి, అలాగే ఈ స్కీమ్ అంతకాలం ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయా సార్? ఈ స్కీమ్ ఉండే వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దత్తు గారు అడ్మిట్ చేసుకుంటారు. మళ్ళీ నా సార్ లైన్ లో ఉంటారు కదా సార్ ఉన్నారు సార్, ఇంకా ప్రజెంట్ మీట్ లో ఉన్నారు సార్ లైన్ లో ఉన్నాను మీరు క్వశ్చన్ అడగండి. మేమేమైనా రాంగ్ సార్, గుడ్ మార్నింగ్ చేస్తే సార్. రెక్టిఫై చేయాలి సార్. ఎస్ కంటిన్యూ సార్ దత్తు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్ అండ్ సాహు సార్, మోహన్ రావు సార్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు సార్. మా ఫ్రెండ్ వచ్చేసి దేశం ఉండరు వాళ్ళు కూడా. సార్ మన జడేశం సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తామని ఆపిన సార్. నేను లీలావర్ణ మేడం టీమ్ సార్, యూసిడి దత్తు. అండ్ ఫెంటాస్టిక్ జూమ్ సెషన్ సార్. అది మాకు ఇయ్యలటి వరకు దీని మీద క్లారిటీ రాక అసలు ఎంత సందిగ్ధంలో ఉన్నామంటే చాలా డిప్రెషన్ లో కూడా పోయినాం సార్, రియల్ చెప్తున్నా. దీన్ని టీంలోకి ఎలా తీసుకెళ్లాలనేది చాలా భయం వేసింది సార్. ఇప్పుడు మల్లినాథ్ సార్ కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా, చాలా అద్భుతమైన జూమ్ సార్ ఇది. చాలా థ్యాంక్ యూ సార్. మోహన్ రావు సార్, మీరు అరేంజ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అయితే ఒక్క డౌట్ సార్, ఇది మొత్తం క్లారిటీ వచ్చింది, కాకపోతే ఈ పోస్టర్ సారు చూపించలే కాబట్టి దీని మీద క్లారిటీ రాలేదు. వాస్తవానికి నిన్న ఇది మధ్యాహ్నం ఏదైతే రిలీజ్ అయిందో సార్, మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ వన్ టైం యాక్టివేషన్ చెప్పి పోస్టర్ రిలీజ్ అయింది కదా, దాంట్లో సార్ ఈ పర్మనెంట్ లెవెల్ క్రైటీరియా, వన్ టైం యాక్టివేషన్ క్రైటీరియాలో ఏ నెలలో ఏదైతే వాళ్ళు లెవెల్ మ్యాచ్ అవుతారో దానికి సంబంధించి పీవీ తీసుకుంటే సరిపోతుందా, సెల్ఫ్ పీవీ? అంటే ఇప్పుడు యూసిడి 300 ఉంది, వాళ్ళు ఒకవేళ డైమండ్ అయింది అనుకోండి సార్, లేదంటే క్రౌన్ అయింది అనుకోండి, అప్పుడు ఆ నెలలో వాళ్ళు తీసుకోవాల్సిన పీవీ ఎంత సార్? పర్మనెంట్ అని వచ్చింది కదా 300 తీసుకోవాలన్నా ఆ లెవెల్ లో వచ్చిన పీవీ తీసుకోవాలి? ఆ మంత్ లో వచ్చిన లెవెల్ పీవీ చేస్తే చాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు డైమండ్ కన్నా బిలో ఉంటే 40 పీవీ చేస్తే చాలు. మీరు స్టార్ ఉంటే, క్రౌన్ ఉంటే 100 పీవీ చేస్తే చాలు. యూసిడి అబౌవ్ ఉంటే 300 పీవీ. ఆ నెల మీద డిపెండ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఒకటే డౌట్ సార్, అందుకని సార్ ఇది పోస్టర్ చూపిస్తే ఇది కూడా సార్ క్లియర్ చేస్తుండే మల్లినాథ్ సార్. చేసినారు మీరు అది అబ్జర్వ్ చేయలేదు. మల్లినాథ్ సార్ ఇది కూడా క్లియర్ చేసినారు, నేను విన్నాను. అది మీరు అబ్జర్వ్ చేయలేదేమో. చూడలేదు, వినలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మోహన్ రావు సార్ దీని మీద ఒకసారి క్లారిటీ తీసుకోండి. పర్మనెంట్ లెవెల్ రాశారు అంటే ఈ మంత్ జియూసిడి వాళ్ళు డైమండ్ క్వాలిఫైడ్ అయినా 300 చేయవలసి వస్తుందేమో ఒకసారి క్లారిటీ తీసుకున్నా. ఇంకోసారి మల్లినాథ్ సార్ కూడా అడుక్కోండి. మల్లినాథ్ సార్ పర్మనెంట్ లెవెల్ అదే సార్ ఇప్పుడు దత్తు సార్ అడిగింది పర్మనెంట్ లెవెల్ ఇస్ యూసిడి, బట్ ప్రజెంట్ క్వాలిఫికేషన్ అయ్యేది డైమండ్. ఇప్పుడు మన యూసిడికి సెల్ఫ్ చేయాలి, డైమండ్ కి సెల్ఫ్ చేయాలి అనేసి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ దత్తు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డోంట్ వరీ, ఇక్కడ మీ పర్మనెంట్ లెవెల్ ఆ నెల అది ఏముంటుందో ఆ నెల అదే సెల్ఫ్ చేయాలి సార్. అంటే సారీ, పర్మనెంట్ అంటే ఆ నెల మీరు ఏం లెవెల్ చేస్తారో ఆ నెల అది సెల్ఫ్ చేయాలి. అంటే యూసిడి గా ఉన్నాడు, డైమండ్ అయ్యాడు. ఎగ్జాంపుల్ యూసిడి క్రౌన్ చేసే క్రౌన్ ది సెల్ఫ్, యూసిడి డైమండ్ సెల్ఫ్, అంతే సార్. సార్ క్లియర్ అయింది కదా? ఇది నేను క్లియర్ గా తెలుసుకున్నాను. నిన్న మొన్న దీని మీద చాలా ఫాలో అప్ చేసి క్లియరిటీ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మోహన్ సార్, నేను పివి లక్ష్మి సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సునీల్ సాహు సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మల్నాథ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సార్. మహేష్ పివిఆర్ సార్, చాలా అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ జూమ్ ఇప్పించారు సార్. ఎందుకంటే ఒకసారి చెప్పారు 2-3 days గా కొంచెం కన్ఫ్యూజ్ ఉండే, బట్ ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే కంపెనీ మన కోసమే, మన డెవలప్మెంట్ కోసమే ఇంత అద్భుతమైన ఆఫర్స్ ఇచ్చారని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఈ రోజు అయితే టోటల్ గా క్లియర్ అయితే అయింది సార్. నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా బిజినెస్ ముందుకు తీసుకెళ్లగలము అని. సో అలాగే చిన్నది ఏంటి అంటే సార్, మల్నాథ్ గారు కూడా ఉన్నారు, వెస్లిమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ మీద కాస్ట్ పాత రేటే ఉంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అది కరెక్టా కాదా అనేది ఒక చిన్న డౌట్ సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ వెస్లిమ్ రేంజ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ముందుకు తీసుకొని వెళ్తున్నాము. 150 PV కూడా నాకు తెలిసి ఈజీగా చేయొచ్చు దాని మీద అయితే. సో అది కాస్ట్ ప్రైస్ అనేది తగ్గింది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది కరెక్టా కాదా? అదొకటి క్లియర్ సార్, అదొకటి క్లారిటీ కావాలి సార్. మల్లినాథ్ సార్,
అంటే మేడం మేడం 34,000 ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్ 20. ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అది థ్యాంక్ యూ యాక్చువల్లీ సార్. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో చాలా ఎవరో ఒక మంచి ఈ సీక్రెట్ ఏజెంట్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్. గ్రేట్ మేడం. ఇలాంటి ఎస్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు దగ్గర వస్తుందంటే ఏమో ఉంది అక్కడ. మరి ఇది జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఎస్ అది నేను ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో చెప్పకూడదు, ఎందుకంటే చాలా మంది ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు. సో నేను ఎస్ సార్. ఎప్పుడైనా ఫ్రీ అయ్యి నెక్స్ట్ వస్తాను కదా, అప్పుడు చెప్తాను. మరి ఎస్ అది డిస్కషన్ జరుగుతుంది, అది మీద యాక్షన్ ఏమో ఉంది. మరి వెయిట్ చేయండి. ఎస్ ఎస్. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ మేడం, సార్. ఎస్ మేడం. మనం ఇట్లాంటి మీటింగ్లు, ఎస్ మేడం, మనం ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఆపరేషన్ టీం నుంచి కూడా ఎవరినో ఒకరిని మనం ఈ దీంట్లో యాడ్ చేసి పెట్టుకుంటాం ఇన్ ఫ్యూచర్ లో. ఏమంటే ఆపరేషన్ రిలేటెడ్ ఎస్ సార్. వాళ్ళ పక్క ఇవ్వగలుగుతారు. మేమంతా అప్రోచ్లు ఇవ్వగలుగుతాం. ఎస్ నేను సార్. మళ్ళీ సార్ అంతా. ఎస్ సార్. ఎస్ సార్. ఉంది ఉంది మేడం, అది థ్యాంక్ ఉంది, అది వస్తుంది మేడం. ఎస్ సార్. కన్ఫర్మ్ గా అది చెప్తారు. అది టైం కావాలి మేడం. ఓకే. చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. మోహన్ రావు సార్, ఫస్ట్ ఆఫ్ ఎస్, ఆల్ థ్యాంక్ యూ సార్. మీ మాటలు థ్యాంక్ యూ. నాకు చాలా బూస్టింగ్ అనిపించింది. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా నాకు సాహు సార్ లాగే మీరు కూడా సార్ చాలా ఎస్, నా లైఫ్ లో ఇంపార్టెంట్. మీరు అందరూ ఎస్, కూడా మాట్లాడుతుంటే నేను ఒక మంచి డెసిషన్, ఒక రైట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను అనే ఒక మంచి ఒపీనియన్ అయితే కలుగుతుంది సార్. సో థ్యాంక్ డెఫినెట్ యూ. గా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా గ్రోత్ కి 100% కావాలి సార్. అలాగే ఈ రోజు ఇంప్లిమెంట్ చేసిన ప్రొడక్ట్స్, హై రేంజ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్ని కూడా వస్తున్నాయంటే చూస్తుంటేనే అసలు ఫ్యూచర్ ఎలా అవును. ఉంటుందో అనేది చాలా నాకు మంది చాలా తెలుస్తుంది. మంది టెంప్ట్ అవుతున్నారు ఈ ప్రొడక్ట్స్ కి. చాలా మంది టెంప్ట్ అవుతున్నారు. చాలా ఇంకా మెగ్నీషియం ఇవన్నీ ఆల్మోస్ట్ ప్రొడక్ట్స్ చూస్తుంటే స్కిన్ ఫార్ములా లైన్ కూడా కంపెనీ ఎంత అప్గ్రేడ్ లో ఉందని తెలుస్తుంది. సో అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ఫుల్ మీకు అండ్ మా సాహు సార్ కి, మల్నాథ్ సార్ కి, అలాగే మన మహేష్ పీవీఆర్ సార్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్ మేడం, ఎస్ మేడం, సార్ ఎస్. అలాగే మోహన్ రావు సార్, చిన్న రిక్వెస్ట్ సార్, ఏం లేదు, సిఎన్సి 100 పీవీ మళ్ళీ వస్తే బాగుంటదని మా అందరి మేడం ఆలోచన. లేదు, దానికోసం ఒక దాని గురించి ఆలోచనే చేయొద్దండి. దాన్ని అడగద్దండి. ఇంకా మనము ఓకే గ్రో సార్. అవ్వాలా, మన టర్న్ ఓవర్ గ్రో అవ్వాలా, ఎస్ మనం ఎదగాల. ఎస్ సార్. మేమేమి ఇప్పుడు మేమంతా అన్ని క్వశ్చన్లు వేసి ఉంటాం, అన్ని యోచన చేస్తాం. మనం ఎదగాల, ఎస్ సార్. మనం ఎస్ ఫాస్ట్ సార్. గా ఎదగాల. 100 పీవీ ఎవరిని ఓకే సార్. చేసుకోవద్దని కంపెనీ చెప్తా లేదు. మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ కావాలంటే యూ హ్యావ్ టు టేక్ లిటిల్ మోర్ రిస్క్, అంతే. ఎస్ సార్. ఇది ఎస్ సార్. మంచిదే, ఎస్ ఇది సార్. మంచిదే. మీకు ఇది మినిమం ఛాలెంజ్ అయినా కూడా మంచిదే. మీకు 3 months ఎస్ తర్వాత సార్. మీకు చాలా దీని రిజల్ట్ మీకు అర్థం అవుతుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ ఎస్ సార్. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. లీలావర్ణ గారు, మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మోహన్ రావు సార్, సాహు సార్, మలినాథ్ గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. మోస్ట్ టీం వెల్కమ్ కూడా మేడం. ట్రైనింగ్ ఇస్తున్నాడు చూడండి. మీరు థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఐ హావ్ అటెండెడ్ యువర్ ట్రైనింగ్. ఎస్. నైట్ ఆల్సో కన్నడలో నేను విన్నాను, జస్ట్ నేను ఫర్ వాచింగ్. నేను నిన్ను ఇంటి ఇచ్చిన, నేను మళ్ళీ సార్కి మీరు విన్నారండి చెప్పిన లాస్ట్ లో. అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్, కొంచెం క్లారిటీ అయితే ఉంది నాకు. ఆ పీపీటీ అక్కడ థాయిలాండ్ కొలంబోలో అదంతా చూడడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ ఒకసారి విన్నాము. బట్ మీకు వచ్చే అప్గ్రేడ్ వేరే ఉంటుంది కదా. ఒకసారి విన్న తర్వాత మళ్ళీ మా టీమ్స్ కి ప్రమోట్ చేసుకోవడం కోసం బాగుంటుంది అని నేను వెయిట్ చేస్తుండే. సార్తో డిస్కస్ చేసినుండే మీ సెషన్ ఒకసారి. అంటే ఫస్ట్ టైం నేను మీ సెషన్ విన్నాను. చాలా చాలా క్లారిటీగా, క్లియర్గా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మంచి మంచి ప్రోడక్ట్స్ వచ్చినాయి. స్పెషల్ థ్యాంక్స్ దీనికి, కంపెనీకి. మా వాళ్ళంతా ఎండలో తిరిగి నల్లగైపోతున్నారు కాబట్టి డీటాన్ వచ్చింది. ఎండలలో తిరిగి అలసిపోతున్నారు కాబట్టి ఎలక్ట్రోలైట్స్ వచ్చింది. బాగా థింక్ చేసి బ్రెయిన్ కి ప్రాబ్లం వస్తుంది కాబట్టి మెగ్నీషియం వచ్చింది. సూపర్ ప్రోడక్ట్స్ అవుతుంది. చిన్న పిల్లలంతా పిచ్చి అన్ని పెట్టి మన వాళ్ళు లావ్ చేస్తున్నారు కాబట్టి అది అవుతుంది, మన చేతుల్లో లేదు. కిడో షేక్ వచ్చింది. ఇవన్నీ చాలా థ్యాంక్స్. ప్లస్ ఇప్పుడు న్యూ పర్సన్ 300 పీవీ చేయమన్నాం కదా సార్ మనం. ఆ న్యూ 300 పీవీలో నుంచి సింగిల్ సిఎన్సి అన్నా వస్తుందా? ఇన్ కేస్ వాళ్ళు సింగిల్ మంత్ లో చేస్తే 150 పీవీ అన్నా సిఎన్సికి కన్సిడర్ చేయొచ్చా? కాదు. వాళ్ళు 300 పీవీ చేస్తే వాళ్ళకి ఈ ఫాస్టాగ్ 8% వౌచర్ వస్తుంది. ఓకే, ఓల్డ్ సిస్టమ్. 300 పీవీ దాకా వాళ్ళకి ఇన్కమ్ కూడా ఏమి రాదు. ఫాస్టాగ్ వౌచర్ వస్తుంది. ఎంత వస్తుంది సార్ అది? 1000 రూపీస్. ఫాస్టాగ్ వౌచర్ ఆల్రెడీ 750 రూపీస్ వౌచర్ ఉంది కదా మనకి. ఫాస్టాగ్ వస్తుంది.
అదొకటి వస్తుంది వాళ్ళకి. వాళ్ళు పేరు మ్యాచింగ్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. మళ్ళా 300 పైన వాళ్ళు ఏమైనా సెల్ఫ్ పీవీ చేస్తే దానికి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కనుక 300 పీవీ చేసి 1 పేర్ మ్యాచ్ చేసుకుంటే ఎస్ వాళ్ళకి సింగిల్ పేర్ మ్యాచ్ అది కౌంటేనా వాళ్ళకి? ఎస్ పేర్ కౌంటింగ్ లేదంటే 900 రూపీస్ వస్తుంది వాళ్ళకి. 900 రూపీస్ వస్తుంది. ఎస్ వాళ్ళు ఏమైనా ఒక సైడ్ 600 చేసి ఒక సైడ్ 300 చేస్తే 1800 వస్తుంది వాళ్ళకి. అవును, మీకు అది క్లియర్ అయింది బూస్టర్ కదా? బూస్టర్ సార్ అది. వన్ టైం అదే రిపీట్ నెక్స్ట్ మంత్ చేస్తే రాదు. ఓకే ఓకే ఓకే. సో చాలా మంచి ప్రొడక్ట్స్ వచ్చాయి. అష్యూర్ లో కూడా చాలా చాలా కిట్స్ వచ్చాయి. సూపర్. మన అందరూ చేరి మల్లినాథన్ గారిని తెలంగాణ కూడా లాగేస్తాం డిమాండ్ చేసి. లేదు 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 సార్, రావాలి. ఇప్పుడు మా తెలంగాణ చాలా ప్రాబ్లం లో ఉంది. ఆయన వెనక్కి లాగాల ట్రై చేసి ఆయన రెడీగా లేదు సార్. అక్కడ ఆల్రెడీ అశోక్ గారు ఉన్నారు. అక్కడ అశోక్ గారు జోనల్ సేల్స్ మేనేజర్ అక్కడ. ఈ ఆంధ్ర కర్ణాటక 2 టెరిటరీ హ్యాండిల్ చేస్తున్నాం సార్. తెలుగు ఇంపార్టెంట్ అయింది కదా, దాని వల్ల చూసినా. ఇంకేమి లేదు. అశోక్ గారు తెలుగు ఎట్లా ఒకసారి ఆయనతో మనం ఎట్లాంటి ప్లాన్ చేస్తాం, తెలుస్తుంది సార్. ఉంది కానీ సార్ తెలుగు రాదు కదా. అది వచ్చింది మనకి తెలుగు. ఆంధ్రప్రదేశ్ కి మెయిన్ గా హిందీ రాదు. తెలంగాణ కొంచెం మేనేజ్ చేస్తుంది. అవును, మేనేజ్ చేసిన బిజినెస్ అనేది కొంచెము మదర్ టంగ్ లోనే ఈజీగా అర్థమవుతుంది. సరే మేడం, చాలా మంది చెయ్యేస్తున్నారు. నెక్స్ట్ ఇది అయింది కదా, వెయిటింగ్ లో ఉంటారు చాలా మంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సార్ సార్ అన్మ్యూట్ అయిందా? సార్ గుడ్ మార్నింగ్ సార్. మోహన్ రావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ శ్రీనివాస్ సార్ ఖమ్మం. సార్ మీ ప్రయత్నమే ఈ మీటింగ్, మీదే ప్రయత్నాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరు ప్రయత్నాలు దానికి ఒక ఎండ్. థ్యాంక్ యూ సార్. సాహు సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు మల్లినాథ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మోస్ట్ వెల్కమ్ సార్. చిన్న డౌట్స్ ఉండే యాక్చువల్ గా నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుదాం హ్యాండ్ రైజ్ చేశాను కానీ సో క్లారిటీ వచ్చింది. సెకండ్ క్వశ్చన్ అడుగుదాం మళ్ళీ చేసేలోపు ఇంకొకళ్ళు అడిగారు సేమ్, అది క్లారిటీ వచ్చింది. సో అంటే ఇందులో మాక్సిమం క్రౌన్ అండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారు కాబట్టి ఒక క్లారిటీ కోసమే అడుగుతున్నాను సార్. సో ప్రజెంట్ ఏదైతే మ్యాచింగ్ క్లబ్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఆ పిక్చర్ అయితే వచ్చేసింది, ఇంకా డౌట్స్ లేవు. బట్ వన్ థింగ్ ఏంటనంటే ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, మనకి ఇప్పుడు మార్కెట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సో వాటిని ఫేస్ చేయాలి కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను నేను. సో ప్రజెంట్ మనకి నెక్స్ట్ మంత్ నుంచే మనకి అగ్రికల్చర్ సీజన్ ఒకటి స్టార్ట్ అయింది. అండ్ ప్రజెంట్ హోమ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఎస్పెషల్లీ మనకి అగ్రికల్చర్లో ప్రోడక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి దాన్ని ఎట్లా మనం ఫేస్ చేయాలనే దాని మీద ఒక చిన్న క్లారిటీ సార్. ఎందుకనంటే రిపీట్ చేసాక చెప్పండి. ఎందుకనంటే ఇప్పుడు మనకి సీజన్ అదే, బిజినెస్ కూడా బాగా గ్రో అయ్యే టైం ఇది. సో ప్రతి ఒక్కరికి నీడ్ ఇప్పుడు అది. ఎందుకనంటే కంపల్సరీ అందరం ఛాలెంజింగ్ ఫేస్ చేయాలి. సో దాని మీద మీరు ఒక క్లారిటీ ఇచ్చేస్తే అందరికి అది అవుతుంది కదా, ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ప్రోడక్ట్ కాస్ట్ జాస్తి అయింది దానికా? ఎస్ సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్ కాస్ట్ అన్ని పక్కల జాస్తి అయింది. అంటే నేను రాజమండ్రికి నిన్న టికెట్ బుక్ చేసిన, రాజమండ్రికి రేపు 9వ తారీఖు. రాజమండ్రికి 6,000 రూపాయల టికెట్ తో వస్తున్నా. ఇప్పుడు 10,800 రూపీస్ తీసుకున్నారు. ఓకే, అంటే మీకు అన్ని కాస్ట్లు పెరిగినాయి, ఎవరి కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది. దీన్ని మనం ఏమి చేయలేము. పెట్రోల్ రేటు 4 days బ్యాక్ 80 సార్ ఐడియా ఉంది సార్, ఇవన్నీ ఐడియా ఉంది. బట్ వన్ థింగ్ ఏంటంటే మనం ఎట్లా ఫేస్ చేయాలి ఈ ఛాలెంజ్ ని? ఇప్పుడు కస్టమర్ తో మనం డీల్ చేయాలి కాబట్టి ఎట్లా మనం ఈ ఛాలెంజ్ ని ఫేస్ చేయాలి? ప్రతి రా మెటీరియల్ మనకు దొరికే రా మెటీరియల్ అంతా ప్రైస్ చేంజ్ అయిపోయినాయి. చాలా మనకి ఇంపోర్ట్ చేస్తున్నాం మనం రా మెటీరియల్ ఇండియాకి, అవంతా కాస్ట్ లెక్కలేని కాస్ట్ పెరిగిపోయినాయి. మోహన్ రావు సార్ అడిగింది హౌ టు ఫేస్. లేదా ఇది ఫస్ట్ ఇది తెలుసుకుంటే ఫేస్ చేసేది. మళ్ళా మనకి విషయం తెలిసి ఉండాలి, కస్టమర్కి చెప్పాల్సిన విషయాలు తెలిసి ఉండాలి. కస్టమర్కి చెప్పాల్సిన విషయాలు మనకు తెలిసి ఉండాలి. ఫేస్ చేసేదానికి కావాల్సిన విషయాలు ఇవి. నేను ఇన్పుట్ మీకు ఇస్తున్నాను. ఇది ఇప్పుడు మనకి వస్తా ఉండే, మన ఇండియాకి వస్తుండే రా మెటీరియల్, చాలా రా మెటీరియల్ కాస్ట్ అన్లిమిటెడ్ చేంజ్ అయిపోయింది. ఓకే,
దాని మీద కాస్ట్ ఆఫ్ ఇది మారుతూనే ఉంటుంది. దాన్ని మనం ఫేస్ చేసే కావాలి. కాస్ట్ ఆఫ్ ఇది ఒకే లెవెల్లో పెడితే కంపెనీ ఉండదు. ఇప్పుడు కంపెనీ మనకి బాగుంటేనే సార్. ఓకే సార్, నేను ఎస్, ఇప్పుడు కంపెనీ మనకి బాగుంటేనే మనం. ఏమవుతుందనంటే ఎస్ సార్. మనకి ఇప్పుడు బిజినెస్ అనేది ఫ్లక్చువేషన్ అవుతుంది, కంపల్సరీ ఫ్లక్చువేషన్ అవుతుంది. ఓకే. సో మాక్సిమం తగ్గడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది, అవునా కదా? కొంచెం ఎందుకంటే సమ్ పర్సెంటేజ్ తగ్గొచ్చును. అది తగ్గొచ్చు. ఎందుకనంటే మనకి ప్రీవియస్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఉన్నది ఖమ్మం ఏరియా అండి. ఓకే సార్. రైట్, ఇక్కడ ఖమ్మం ఏరియాలో నేను 3 కంపెనీలతో ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నాను. ఓకే, సో కంపేర్ టు వెస్టీజ్, ప్రొడక్ట్ కాస్ట్ అనేది చాలా లో కాస్ట్ లో వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఓకే. సో ఆటోమేటిక్ గా కస్టమర్ మైండ్ సెట్ మారిపోద్ది, అక్కడికంటే ఇక్కడే బెటర్ అనే ఆలోచన వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఎట్లా మౌల్డ్ చేయాలి కస్టమర్ ని? సో కంపారిజన్ ఏంటి, ఇదన్నీ కావాలి కదా. మలినా సార్. ఓకే, పర్వాలేదు. మనము ఇప్పుడు దీనికి ఏంటంటే మానస్ అని ఒక ఆయన ఉన్నాడు, మన ఈ అగ్రి ప్రోడక్ట్ ట్రైనర్. అవును సార్, నాట్ ఓన్లీ అగ్రికల్చర్ సార్, సో కంప్లీట్ గా అన్నిటి మీద అది మనకి శ్రీనివాస్ సార్, యువర్ క్వశ్చన్ వాస్ వెరీ గుడ్. మీరు అడిగిన క్వశ్చన్ వెరీ గుడ్. మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు కాఫీ తాగుతాం మనం. కాఫీ 100 రూపాయలు కాఫీ తాగే ప్లేస్ ఉంది, అదే 15 రూపాయలు కాఫీ తాగే ప్లేస్ ఉంది. అంటే ప్లేస్ టు ప్లేస్ కంపెనీ బ్రాండ్, కంపెనీ టర్న్ ఓవర్, దాని మీద కొన్ని ప్రైసులు మారుతాయి. మీకు ఇప్పుడు చూడండి, మీరు ఒక సోప్ తయారు చేసిన, నాకు అంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో కొంచెం తలజెడుకున్నా. ఒక టైంలో ఏవి పోయినా, నేను ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని పోయినప్పుడు, ఒక తమిళనాడులో మీరు పోయినారంటే ఒక డిస్టిక్ లో దొరికే సోప్ ఇంకొక డిస్టిక్ లో దొరకదు. అంటే ఒక డిస్టిక్ లో ఒక సోప్ చాలా ఫేమస్ అంటే అన్లిమిటెడ్ ఫేమస్ అది. అదే మీరు ఇంకొక డిస్టిక్ లో పోయి ఆ సోప్ పేరు అడిగితే వాళ్ళకి తెలియదు. ఏమంటే అది టీవీ మార్కెటింగ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ బండ్లు పెట్టుకుంటారు, అంగడికి సప్లై చేస్తారు. వాళ్ళు ఒక డిస్టిక్ వరకు చేస్తే వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ కి వాళ్ళు దే ఆర్ హ్యాపీ. వాళ్ళు ఒక 5 రూపాయలు సోప్ ఇవ్వగలుగుతారు అనుకోండి. అదే సోప్ ని వాడు ఇండియా ఫుల్ మార్కెటింగ్ చేయాలంటే ఆ సోప్ మీద 10-12 రూపాయలు పెడితే అది ఇండియా ఫుల్ మార్కెటింగ్. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే సార్, నాకు అర్థమైంది మీరు చెప్పింది. నేను మాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. నాకు నెక్స్ట్ మంత్ జూలైలో నాకు 600 బ్యాగ్స్ ఆర్డర్ ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. 600 బ్యాగ్స్ అంటే కౌంట్ చేయండి, 600 into 4. సో ప్రెసెంట్ నాకు ఆర్డర్ పోయింది సార్. మీరు మనం కొంచెం ఎఫర్ట్ కొంచెం ఎక్కువ వేయాలి సార్. తప్పు సార్, ఇవన్నీ నాకు అర్థమైంది. మీ ప్రాబ్లం మాకు అర్థమైంది సార్. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు తెలిసిన, లీడర్లు అంతా నిద్రపోతున్నారు, వాళ్ళకి వచ్చి నిద్ర డిస్టర్బ్ చేయాలి. మమ్మల్ని పిలిచి బాగా ట్రీట్ చేసినారు. చెప్పండి, నేనేం చేయాలి చెప్పండి. మీరు వచ్చిన్నారు కదా, మీరు ఉన్నారు కదా ట్రిప్ లో, బాగా ఎంజాయ్ చేయించి, బాగా లగ్జరీ ట్రిప్ ఇచ్చి నిద్ర జడగొట్టి పంపించినారు. దట్ ఈస్ అవర్ రెస్ప్. దానికి పోతే మేము క్రౌన్ అండ్ అబౌవ్ పెట్టుకునేది ఏమంటే ఏ విషయాన్ని కూడా ఓపెన్ గా మాట్లాడతామని. దానికి బిలో లీడర్స్ వద్దు అనుకునేది. We need to face these things, challenges. We need to face the challenges. ఓకే, మనం అంటే లైట్ తీసుకుంటాం. బట్ ఇందాక ఒక మేడం అడిగారు, క్వశ్చన్ అడిగారు. ఓకే, ఆ మేడం కి క్లారిటీ లేదు కాబట్టి అడిగారు. సో ఇప్పుడు అలాగా చాలా మేడం కూడా ఆల్మోస్ట్ క్లారిటీ అయింది. అవి నేను ఇచ్చిన ఆన్సర్ అర్థమైంది. చాలా మంది ఇప్పుడు కిందకి వెళ్ళి వర్క్ చేస్తున్నారు సార్. న్యూ లీడర్స్ ఫేస్ చేస్తేనే సార్ ఈ లెవెల్ కి వచ్చినా మనం కూడా. ఎస్ సార్. సో నేను కాదనట్లేదు. కాకపోతే ఈ 2 months మాత్రం కొంచెం ఛాలెంజ్ కంపల్సరీ ఫేస్ చేయాల్సిందే. ఒక 3 months, 3 months తర్వాత అన్ని మర్చిపోతాం. సో దాని మీద క్లారిటీ కోసమే క్వశ్చన్ అడిగాను సార్. ఫైనల్లీ నెక్స్ట్ టైం నుంచి మనం ఇట్లా స్పెషల్ సెక్షన్ పెట్టుకున్నప్పుడు మనం ఆపరేషన్ నుంచి ఒకరు ఇట్లా వాళ్ళు కూడా మనం పెట్టుకునేస్తాం జతలో సార్. కొన్ని క్లారిఫికేషన్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. అదేం బయట నుంచి వద్దు. అక్కడ మనం ఆపరేషన్ ఆంధ్ర మేనేజ్మెంట్ లో ఆపరేషన్ ఒకటి తీసుకుంటాము, మానస్ గారిని తీసుకుంటాం, ఇది ప్లాన్ చేస్తాం. నేనేమనుకుంటే మంత్లీ ఒకటి మారా ఆఫ్టర్ ఎవరి మంత్ ఇది అయినాక, రీపర్చేసింగ్ ఆఫర్ ఇదంతా వచ్చేసినాక మనం ఒక డిస్కషన్ చేస్తే మంచిదేమని అనిపించింది నాకు. వి విల్ స్టార్ట్ దిస్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు బిలో క్రౌన్స్ అయితే ప్లీజ్ అందరూ కూడా. బిలో క్రౌన్స్ అయితే వద్దు సార్, వాళ్ళు మీ అప్లైన్తో మాట్లాడుకోండి, వాళ్ళ త్రూ మాకు చెప్పొచ్చండి, మళ్ళీ మీకు క్లియర్ చేస్తాను. సో తర్వాత పద్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా ఎక్కువ మంది ఉండారా?
ఎస్ పద్మ గారు ఉన్నారు సార్, అయిపోయింది. మల్లినాథ్ గారు ఉన్నారా లైన్ లో? మల్లినాథ్ గారు ఉన్నారండి. ఎస్ ఎస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నేను పద్మగంజి యూసిడి లీలావర్ణ మేడం టీమ్ సార్, ఇక్కడ జగిత్యాల్. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, మీకు అండ్ మహేష్ సార్ కి అండ్ సాహు సార్ కి అండ్ మల్లినాథ్ సార్ కి. అంటే ఇప్పుడు ఇందాక దత్త సార్ వాళ్ళు దీంట్లో చెప్పినట్టు అందరు ఎఫర్ట్ ఉందండి, దీంట్లో అందరు ఎఫర్ట్, ఈ మీటింగ్ ఎఫర్ట్ లో అందరికి సునీల్ అందరికి కుమార్ కూడా స్వామి థ్యాంక్ యూ ఎఫర్ట్ సార్. ఉంది, శరవణన్ గారు ఎఫర్ట్ ఉంది, లీలా మేడం గారు ఎఫర్ట్, అందరు ఎఫర్ట్ ఉంది. మాకు అందరూ కాల్ చేసి ఉన్నారు, అందరు మైండ్ లో పెట్టుకుని ఈ స్టెప్ ఎత్తుండేది మేము. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఎందుకంటే చాలా ఇందాక మేడం చెప్పినట్టు, దత్త సార్ వాళ్ళు అన్నట్టు, చాలా విషయాలకు ఇప్పటిదాకా కొంచెం క్లారిటీ, అంటే 50-50 క్లారిటీ ఉండే, ఇప్పుడు 90% క్లారిటీ ఉంది. ప్రాక్టికల్ గా దిగినాక 100% క్లారిటీ వస్తుంది. అండ్ ఒక్క డౌట్ సార్, చిన్న డౌట్ నాకు, నా డౌన్ లైన్ అడిగిండే నిన్న సార్. ఇప్పుడు మనం 100 PV మన ఎంసీ క్లబ్ కోసం మనము యాక్టివేషన్ చేస్తాం కదా, 100 PV ఎక్స్ట్రా, అది సింగిల్ ఇన్వాయిస్ లో చేయాలా, మల్టిపుల్ ఇన్వాయిస్ లో చేయాలా? సింగిల్ ఇన్వాయిస్ తోనే చేయాలి, అది సింగిల్ ఇన్వాయిస్ తోనే చేయాలి 100 PV. ఓకే ఓకే సార్, అది క్లియర్. ఇంకొకటి సార్ చిన్నగా, అంటే ఏ డేట్ వరకు ఉంటది? అంటే ఇది ఒక డేట్, ఇంత డేట్ వరకు చేయాలా, మంత్ ఎండింగ్ వరకు ఉంటదా, ఎలా సార్? మంత్ ఎండ్ దాకా చేయొచ్చు. మంత్ ఎండింగ్ లోపల ఎప్పుడు చేసినా సరే యాక్టివేషన్ కోసం అని మీరు ఈ చెప్పేసి మంత్ ఎండ్ లోగా చేయకపోతే మీకు పేరు ఇన్కమ్ రాదు. ఎస్, బట్ ఎప్పుడైనా చెయ్యాలి, ఒకేసారి చేయాలి, యాక్టివేషన్ కోసం అని చెప్పి చెయ్యాలి. ఎస్, అయినంత బిన్నే 15th బిఫోర్ చేసుకునే ట్రై చేయండి. మన లీడర్లు కదా, Yes, sir. దాన్ని వదిలిపెట్టాలి. అది కాదు సార్, కొత్తగా వస్తారు కదా ఇంకా కూడా, ఓకే అంటే ఓకే మేడం, నో ప్రాబ్లం. అందుకోసం అనేసి క్లారిటీ మనకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేసి ఎస్ మేడం, అడుగుతున్నాను ఎస్ సార్. మేడం, ఎస్ మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు విన్నాను, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్ సార్. ఎస్ లీలా శరవణ్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. శరవణ్ సార్. శరవణ్ సార్ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని మ్యూట్ లో ఉందా? చూస్తుందా? ఎస్ కంటిన్యూ మాట్లాడండి. గురుజీ గుడ్ మార్నింగ్. గురుజీ ప్రసాద్ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మా టీం యాడ్ అయ్యారు సార్, చాలా మంది యాడ్ అయ్యారు, వాళ్ళందరికీ కూడా క్లారిటీ వచ్చినట్టుంది. స్మాల్ డౌట్ సార్. ప్రజెంట్ అయితే మా టీం మొత్తం కూడా, ఎంటైర్ టీం కూడా ఈ 300 PV క్లబ్ లో ఉన్నాం సార్. మేము ఫస్ట్ 2 months ప్లాన్ చేసాము. ఓకే, నిన్న మేము లీడర్షిప్ మీటింగ్ చేసేటప్పుడు కొంతమంది లీడర్స్ అడిగారు, సార్ మా లెవెల్లో సిల్వర్ అండి. సార్ మీది వాయిస్ మాకు కొంచెం తగ్గుతా ఉంది. మళ్ళీ ఫస్ట్ మీరు మన ఇజెడ్ఎం మన మల్లినాథ్ గారికి ఫస్ట్ మీరు గుడ్ మార్నింగ్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ గుడ్ మార్నింగ్ చెప్పినారా? ఓకే, నేను ఇంట్లో మళ్ళీ సాగు గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ క్వశ్చన్ సరిగ్గా వెనక రాలేదు, ఏదో వాయిస్ మిస్టేక్ అవుతుంది, అన్ని కరెక్ట్ గా వచ్చింది, మీదే రాలేదు నాకు. ఓకే ఓకే సార్, ఓకే సార్. అదే సార్, నిన్న మేము లీడర్షిప్ ట్రైనింగ్ చేసి ఉండే సార్ మన కొత్తగూడెం స్టోర్ లో. ఓకే, అయితే మేము 2 months నుంచి ఈ 300 PV ని బాగా ప్రమోట్ చేస్తున్నాం సార్, టీం మొత్తం వెరీ కూడా. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నిన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మన టీం నుంచి, సార్ మేము ఆల్రెడీ 300 PV చేస్తున్నాం కదా, ఇప్పుడు మేము మ్యాచింగ్ క్లబ్ లో రావాలంటే 100 PV ఏమైనా ఎక్స్ట్రా చేయమంటారా, లేదంటే అదే కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది అడిగారు సార్. ఓకే, అది ఇది 100 PV వౌచర్ సపరేట్ గా చేయాలి. వౌచర్ ఇన్వాయిస్ వచ్చి సపరేట్ చేయాలి. ఓకే, అంటే 200 PV చేసుకొని 100 PV చేసుకుంటే సరిపోద్ది కదా సార్? ఎస్, 200 PV చేసుకుని సార్. మళ్ళీ సార్ కరెక్టే కదా? ఎస్ సార్, ఎస్ సార్. సో ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు ఈ ఇన్సెంటివ్ మ్యాచింగ్ క్లబ్ కి అది ఒక సపరేట్ యాక్టివేషన్ బటన్ యాక్టివేషన్ చేస్తున్నారు అన్నారు మన సిఓ గారు. మీరు డైరెక్ట్లీ అది యాక్టివేషన్ బిల్లింగ్ అంటే అది సపరేట్లీ ఉంటుంది. అది వదిలేసి మీరు ఏం పర్చేస్ చేస్తారో అది అన్ని కౌంట్, ఈవెన్ ఇది 100 PV కూడా సిఎన్సి కౌంట్ అవుతుంది, నో ప్రాబ్లం, కౌంట్ అవుతుంది. మరి 100 ప్లస్ సపరేట్గా 200 చేస్తే కన్సిస్టెన్సీ ఖచ్చితంగా కన్ఫర్మ్ వస్తుంది సార్. 100 PV ఈ ఎక్స్ట్రా 100 PV సిఎన్సి కన్సిస్టెంట్ అవుతుంది సార్. ఏది సార్?
ఇప్పుడు ఎక్స్ట్రా మనం యాక్టివేషన్ చేస్తాం కదా 100 PV, అది లేదు సార్, అది కన్సిడర్ అవుతుంది సార్. సిఎన్సి కన్సిడర్ అవుతుందా? సిఎన్సి 100 PV అవుతుంది. లేదు కదా. లేదు సార్, నేనేం చెప్పాను, 100 PV ఫస్ట్ చేయండి, తర్వాత 200 PV లేకపోతే 50 PV చేస్తే సిఎన్సికి యాడ్ అవుతుంది. ఓకే ఓకే సార్ ఓకే. ఇది సింపుల్. 100 ఎలా చేయాలి. సార్ సింపుల్ అర్థం చేసుకోండి, మీరు అందరూ కూడా ఒకే ఒక క్లారిటీ. నేను మళ్ళీ చెప్తున్నా, స్టార్టింగ్ చెప్పాను, ఎస్ పీవీ వచ్చింది రీపర్చేజ్ నుంచా జాయినింగ్ నుంచా? సింపుల్. ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ యాక్టివేషన్ కోసం ఏం 100 PV పర్చేస్ చేస్తారో అది రీపర్చేజా జాయినింగ్ పీవీయా? రీపర్చేస్. సింపుల్. సో రీపర్చేస్ పీవీ అన్ని ఏ బోనస్ ఉంటుందో అన్ని కౌంట్ అవుతుంది. సింపుల్ క్లారిటీ. ఇప్పుడు నుంచి రెండే మైండ్ లో, రీపర్చేస్ పీవీ జాయినింగ్ పీవీ, ఆ రెండు మైండ్ లో పెట్టుకుంటే అన్ని క్లారిటీ వస్తుంది. సార్ క్లియర్ అయిందా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుజీ, మోహన్ సార్, థ్యాంక్ యూ సార్, మహేష్ థ్యాంక్ యూ. సార్. అబ్రహం గారు అడ్మిట్ చేసుకోండి సార్. అబ్రహం గారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మహేష్ సార్. స్పెషల్ morning, sir. థ్యాంక్స్ టు గుడ్ మార్నింగ్ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు మల్లినాథ్ గారు అండ్ మై గ్రేట్ అప్లైన్ మోహన్ గారు, మై గ్రేట్ అప్లైన్ సాహుల్ సార్, ఆల్ లీడర్స్ అందరికి కూడా గ్రేట్ మార్నింగ్ అండి. మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తున్నా, పాయింట్ అవుట్ రాసుకుంటా ఉండేది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సెంట్ సార్, థ్యాంక్ యూ. ఏం లేదు సార్, చాలా వరకు నాకు అర్థమైంది. అయితే ఒక డౌట్, స్మాల్ డౌట్ సార్, అది ఏం లేదు సార్, దీంట్లో ఈ స్పెషల్ ఇన్సెంటివ్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో మనం డైరెక్ట్ గా న్యూ జాయినింగ్స్ ఇవ్వాలా, పోస్టర్ ఐడి ద్వారా కూడా ఇవ్వచ్చా? సార్ ఇప్పుడు వరకు పోస్టర్ ఐడిది ఇంకా యాక్టివేషన్ చేయలేదు సార్. ఇప్పుడు డైరెక్ట్ స్పాన్సరింగ్ స్టార్ట్ చేయండి. 15th అయిన తర్వాత వాళ్ళు పోస్టర్ ఐడి యాక్టివేషన్ చేస్తున్నారన్నారు. సో రైట్ నౌ జాయినింగ్ మీద, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు డైమండ్ డైరెక్టర్ ఉన్నారు, మీరు డైరెక్ట్ జాయినింగ్ చేస్తే కూడా ఓకే, లేకపోతే మీరు 4 లైన్ 5 లైన్ ఉన్నాయి, ఆ 5 లైన్లో జాయినింగ్ వస్తే మ్యాచింగ్ అవుతుంది. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. సో సీనియర్ లీడర్స్ డైరెక్ట్లీ జాయిన్ చేస్తే కూడా ఓకే, లేకపోతే వాళ్ళు 4, 5 లైన్ 6 లైన్ 7 లైన్స్ ఉన్నాయి, ఆ అన్ని లైన్లో కూడా జాయినింగ్ వస్తే అది ఖచ్చితంగా మ్యాచింగ్ లో కౌంట్ అవుతుంది. అలా అయితే మోహన్ రావు సార్ ప్రతిరోజు జాయినింగ్ కోసం ఎక్కడైనా వెళ్ళాలి, మరి అన్ని పని వదిలేసి, అది అవ్వదు. సో వాళ్ళకి డైరెక్ట్లీ కౌంట్ మీ టీం నుంచే, మీరు అందరి టీం నుంచే కౌంట్ అవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. సార్ మోహన్ రావు సార్, నాకు మార్నింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కోర్స్ ఉంది, ట్రైనింగ్ ఉంది, నేను కొద్దిగా రెడీ అయ్యి అక్కడ మీటింగ్ హాల్ ఓకే సార్. థ్యాంక్ యూ ఇంతసేపు మీరు టైం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ. మల్లినా సార్, ఎస్ సార్, ఇంకొక చిన్న విషయం అంటే, మనం మంత్లీ వన్స్ ఎవ్రీ మంత్ ఇది మన ఆఫర్లంతా వచ్చేసినాక ఒకసారి ఇట్లా ప్లాన్ చేస్తాం, థింక్ చేస్తున్నాను నేను కరోనా డబ్బోకి. షూర్ సార్. మంత్లీ వన్స్ ఇట్లా ఒకసారి చేస్తామని. ఏం సార్ సాహు సార్, మీరు ఏం చెప్తున్నారు? రైట్ సార్, చెయ్యాలి. ఏమంటే ఇట్లా ఆ మంత్ లో వచ్చే క్లారిఫికేషన్ చాలా ఇచ్చేస్తే జనాలు ఫ్రీ అయిపోతారు మైండ్. మంత్లీ 1 డే మీరు ఇది కూడా ప్లాన్ చేయండి. మంత్లీ 1 డే రివ్యూ కూడా ప్లాన్ చేద్దాం. రివ్యూ అంటే ఐ థింక్ మీరందరూ కూడా రివ్యూ అంటే తెలుసు కదా. సో ఎవరు టార్గెట్ ఇచ్చి వాళ్ళకి రివ్యూ కూడా చేద్దాం, మీరు ఓకే అంటే. పోస్ట్ మార్టం రివ్యూ చేద్దాం సార్. ప్రతి ఒక్కరికి కూడా క్రౌన్ అండ్ అబో, యూసీడీ అండ్ అబోకే పీవీ టార్గెట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఎందుకు అవ్వలేదు అయిందంటే వాళ్ళకి అప్రిషియేషన్ చేసి ఏదో ఒక చిన్న గిఫ్ట్ మన టాప్ లీడర్ నుంచి, సో వాళ్ళకి రివ్యూ కూడా చేద్దాం. ఓకే సార్, డన్. నేను ఎగ్జిట్ అవుతాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రిమైనింగ్ పీపుల్స్ ని ఓకే సార్ మాట్లాడతామా సార్? సార్. సో వెంకట్ గారు అన్మిట్ చేసుకోండి. మహేష్ గారు, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు న్యూ డిస్ట్రిబ్యూటర్ అనుకున్నారు, అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయక. ఓకే సార్, కంటిన్యూ సార్. పర్లేదు. మోహన్ రావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రావు సార్, గుడ్ మార్నింగ్. గురుజీ, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. కొన్ని డౌట్స్ మ్యాచింగ్ క్లారిటీ వచ్చింది, కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. ఓకే.
ఇప్పుడు ఏదైతే మ్యాచింగ్ ఆఫర్ 100 PV ఉందో అది ఎవ్రీ మంత్ మనం చేయాలా సార్? అంటే 6 యావది months మ్యాచింగ్ ఆఫర్ ఆఫర్ కి 100 PV మ్యాచింగ్ ఆఫర్ మనం చేయాలి కదా సార్? సెల్ఫ్ PV సెల్ఫ్ ఇవినా మ్యాచింగ్ ఆఫర్ దా వన్ టైం అది. అంటే వన్ టైం చేస్తే 6 months మనకు ఉంటుందా సార్ అది? ఎస్ 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 ఎస్. ఏ మంత్ కా మంత్ చేయాలా 6 months కూడా? లేదు లేదు, మ్యాచింగ్ ఆఫర్ మీకు అది మీ ఆప్షన్ మీకు ఓపెన్ అయిపోతే అయిపోయి అది 100 PV చేసుకొని మీరు యాక్టివేట్ చేసుకుంటే అయిపోయి మ్యాచింగ్ ఇది. అంటే వన్ టైం 100 చేస్తే మిగతా హాఫ్ మంత్ వరకు పనిచేస్తుంది అది. ఎస్ 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 యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆ వ్యక్తి సిఎన్సి చేయాలి 150 PV ఒకేసారి చేస్తే రెంట్ కి యూజ్ అవుద్దా? మ్యాచింగ్ ఆఫ్ 100 PV ప్లస్ సిఎన్సి కూడా యాడ్ అవుద్దా? ఎవరికి? కొత్త వాళ్ళకి. లేదు ఎగ్జిస్టింగ్ సార్. ఎగ్జిస్టింగ్ కి 150 PV ఒకేసారి చేస్తే లేదు, సిఎన్సి 150 PV ఒకేసారి చేసేట్టుగా లేదు, 100 PVనే చేయాలి అది. 100 చేసి తల 50 వేరే చేసుకోవాలి. వాళ్ళు చేస్తే మేబీ ఆ టైంలో చేసి ఉంటే అది ఇంక్లూడ్ చేసుకుంటారు వాళ్ళు. అంటే 14 లోకి చేస్తే సిఎన్సి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇంక్లూడ్ చేసుకుంటారు. ఓకే ఓకే 100 PV Next సపరేట్ ఇన్వాయిస్ అవ్వాలా. సార్ నెక్స్ట్ 50 వేరే చేసుకోవాలి చేసుకో. సిఎన్సి కావాలనుకుంటే. అది కొంచెం నేను కన్ఫ్యూషన్, ఇప్పుడు మళ్ళీ సార్ క్లియర్ చేసినాడు, చేసుకో. నెక్స్ట్ మ్యాచింగ్ క్లబ్ కోసం ఎవ్రీ టీం నుంచి మినిమం 300 PV అంటున్నారు కదా ఒక టీం నుంచి. ఎస్ చెప్పండి. ఒక సైడ్ 1 person అని పెట్టుకోండి, ఒక టీం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తి ఉన్నాడు, ఆయన 8% 12% ఉన్నారు. ఆ. 3 లైన్స్ నుంచి ఒక్కో టీం నుంచి 200 చేస్తారు. 3 లైన్ నుంచి 200 200 200 ఓకే 600 అయింది కాబట్టి ఏమైనా మ్యాచింగ్ ఉంటుందా లేదంటే అవదంటారా? అది ఒక 200 చేస్తే దాన్ని మ్యాచింగ్ చేస్తారు. దానికి ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. మీరు ఈ క్వశ్చన్ ఎవరికి రాలేదు. 3 లైన్ నుంచి 200 వస్తే దాన్ని మ్యాచింగ్ చేస్తారు వాళ్ళు, ఎక్కడో ఒక దగ్గర డివైడ్ చేసి చేస్తారు. నేను దాని క్లారిఫికేషన్ తీసుకొని మీకు ఇస్తాను నేను. అంటే ఏమన్నారంటే మినిమం పవర్ టీం నుంచి 300 PV చూపించాలి అంటున్నారు కదా. అవును, చాలా వర్తిస్తుందా లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చా? ఇప్పుడు 3 లైన్ నుంచి 200 సార్, 3 లైన్ల నుంచి 200 PV వస్తే కూడా అది వేస్ట్ కానీ వాళ్ళు ఎక్కడో ఒకటి దాన్ని క్లియర్ చేస్తారు వాళ్ళు. 600 PV వస్తే ఆ నెలలో కొంచెం క్లారిటీ తీసుకోండి సార్. అది నేను తీసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ సార్ ఉంటే మనకు అది కూడా వచ్చేస్తుంటే, ఈ క్వశ్చన్ ఇంతవరకు ఎక్కడా రాలేదు. వెరీ గుడ్, ఈ క్వశ్చన్ వచ్చింది మంచిదే అయింది. తీసుకొని నేను సాహు సార్కి ఎవరికో ఇన్ఫార్మ్ చేసేస్తాను. నెక్స్ట్ న్యూ బిజినెస్ అనేది నేను తెలియకుండా రాంగ్ ఆన్సర్ ఇచ్చేది వద్దు, దాన్ని క్లియర్ చేసుకునేస్తాం మనం. సార్ ఓకే. ఎస్ సార్. నెక్స్ట్ న్యూ బిజినెస్ మీద మ్యాచింగ్ బోనస్ ఇస్తున్నారు కదా. ఎస్ సార్. ఇప్పుడు మనం న్యూ బిజినెస్ మ్యాచింగ్ బోనస్ కి న్యూ బిజినెస్ యూజ్ అవుతుంది మనకి. న్యూ జాయినింగ్ బిజినెస్. బిజినెస్ ఓకే ఓకే సార్. ఇప్పుడు దానికి మిగతా ఇన్కమ్స్ రావు సార్? ఇంకా ఏది రాదు. 9 వేస్ ఇన్కమ్ అనేది రాదు. వాళ్ళు 300 PV తర్వాత ఏమైనా ఎక్స్ట్రా చేస్తే అది రీపర్చేసింగ్ పోతుంది, అది దాంట్లో వస్తుంది. ఓకే ఓకే. వాళ్ళు చేసే ఫస్ట్ 300 PV మ్యాచింగ్ కే పోతుంది. ఓకేనా సార్? క్లియర్ అయిందా సార్? ఒక్క డౌట్ సార్, లాస్ట్ డౌట్. సార్, ఒక వ్యక్తిని జాయిన్ చేస్తారు, ఆయన బిజినెస్ చేస్తున్నారు మ్యాచింగ్ బోనస్ కోసం. సార్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ రిపీట్ చేయండి. 200 అడిగినారు కదా సార్, అది రిపీట్ చేయండి. అంటే ఒక వ్యక్తి ఉన్నారు 8% 12% ఉన్నారు ఆయన. అవును. 3 టీమ్స్ నుంచి ఒక్కో టీం నుంచి 200 PV చేశారు. అదే 300 PV ఒకరైనా చేయాలి, దాంట్లో చేయకపోతే అవ్వదు కదా సార్? ఒకరైనా చేయాలి. ఓకే ఓకే. అది మ్యాచ్ అవుతుంది, పని చేయదు. ఒకరైనా 300 PV చేయాలి దాంట్లో. ఎస్ కరెక్ట్. ఆ క్వశ్చన్ కూడా ఇప్పుడు ఆన్సర్ క్లారిటీ అయిపోయింది. నెక్స్ట్ వ్యక్తిని జాయిన్ చేశారు, ఆయన మ్యాచింగ్ బోనస్ కి బిజినెస్ చేస్తున్నారు. చేస్తూ ఆయన 2-3 జాయినింగ్స్ పెట్టారు, అది కూడా యాడ్ అవుతుంది సార్ మన దీనికి, ఇది మ్యాచింగ్ బోనస్ కి. ఏం సార్? ఒక వ్యక్తిని జాయిన్ చేశారు, ఆ వ్యక్తి మ్యాచింగ్ బోనస్ కోసం బిజినెస్ చేస్తున్నారు. అవును. ఆయన టౌన్ లో టీమ్ యాడ్ చేస్తారు, 4-5 జాయిన్స్ తెచ్చారు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఇది కూడా యూజ్ అవుతుందా? ఆయన 300 PV కంప్లీట్ అవ్వాలి, ఆయన చెక్ తీసుకోవాలంటే. అంటే పై వాళ్ళకి యాడ్ అవుతుంది కదా? పై వాళ్ళకి యాడ్ అవుతుంది, ఆయన లేకపోతే పై వాళ్ళకి యాడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కంప్లీట్ చేయాలా? హీ వాంట్ టు టేక్ ఇన్కమ్. అవును సార్, వాళ్ళకి కావాలనుకుంటే. వాళ్ళు ఇప్పుడు 6 మందిని ఈతోటి ముగ్గురిని 6 పేర్లు 3 పేర్లు చేసినారు. 3 పేర్లు చేసినాక వాళ్ళ సెల్ఫీ 300 లేకపోతే వాళ్ళకి రాదు ఆ ఇన్కమ్, వాళ్ళ అప్లైన్ కూడా వస్తుంది. వస్తుంది. దాని పైన వాళ్ళు అందరికీ వస్తుంది. ఎవరైతే 300 యాక్టివేషన్ చేసుకుని దాని ప్రాపర్ ఛానల్ ఇది ఉంటారో వాళ్ళందరికీ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ డౌట్ సార్ ఇది. ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ మంత్ రీపర్చేజ్ చేస్తారు కదా, నెక్స్ట్ మంత్ ఏమైనా యూజ్ అవుతుందా మనకి దీనికి? వాళ్ళు 300 PV చేసేదాకా వాళ్ళకి జాయినింగ్ లోనే పోతుంది. దాని తర్వాత చేసేదంతా రీపర్చేస్. నేను అన్నది వీళ్ళకి కాదు. ఇప్పుడు మంత్ బిజినెస్ చేశారు, మ్యాచింగ్ బోనస్ కి ఇన్కమ్ వచ్చింది. ఓకే.
నెక్స్ట్ వీళ్ళు రీపర్చేజ్ చేశారు, అది నెక్స్ట్ మంత్ రీపర్చేస్ కే పోతుంది, అది మ్యాచింగ్ బాండ్స్ రాదు. రాదు. వాళ్ళు 300 ఒకసారి ఒక పర్సన్ జాయిన్ అయినాక అతను ఈ నెల 100 చేసినాడు, వచ్చే నెల 100 చేసినాడు, దానికి పోయి వచ్చిన నెల 100 చేసినాడు అనుకోండి, ఈ 300 జాయినింగ్ కే పోతుంది. అంటే ఎవరైనా సరే మ్యాచింగ్ బాండ్స్ రావాలంటే ఎవరి మంత్ న్యూ జోనస్ ద్వారా వచ్చే బిజినెస్ దానికి యాడ్ అవుతుంది. ఎస్, వీళ్ళు తర్వాత మంత్ చేసిన రీపర్చేజ్ పోతే తప్పించి మ్యాచింగ్ ఆఫర్ ఆ నెలే జాయిన్ అయిన నెలే ఆయన 300 PV పైన ఎక్స్ట్రా చేస్తే అది రీపర్చేసింగ్ పోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో Clear మచ్ అయింది సార్, కదా చాలా సార్? బాగా క్లారిటీ చెప్పారు. థ్యాంక్ యూ సార్ సార్, థ్యాంక్ యూ సార్, సార్ చాలా బాగా క్లారిటీ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ సార్ మోహన్ రావు ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ వెంకట్ గారు, ఇది కంటిన్యూషన్ వీడియో ఉంది, అది మళ్ళీ కంటిన్యూ చూస్తే మీకు సార్ చెప్పారు ఆల్రెడీ, మల్నాథ్ గారు ఒకసారి చూడండి ఒకసారి. తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. అంకయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అంకయ్య గారు చాలా టైం నుంచి వెయిటింగ్ లో ఉన్నారు. గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. అన్నయ్య గురుజీ, అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మా గురుజీ సునీల్ కుమార్ సాహు సార్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మహా గురుజీ సుభాష్ మోహన్ రావు సార్ కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రెండోది, మీ ఇప్పుడు దాకా చాలా డౌట్లు ఉన్నాయి సార్, కానీ జూమ్ లో మీ బొమ్మ చూడంగా అన్ని క్లియర్ అయిపోయినాయి సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. అండ్ మల్లినాథ్ సార్ కూడా చాలా అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు, చిన్న చిన్న డౌట్లు కూడా మొత్తం క్లియర్ అయిపోయినాయి సార్. అయితే నాకు ఒక 2 అయితే అంటే మైండ్ లో స్క్రోల్ అవుతా ఉన్నాయి. ఒకటి ఏంటంటే సార్, యాక్చువల్లీ ఆఫర్ సూపర్ అండ్ మ్యాచింగ్ బోనస్ కానివ్వండి, ప్రైజెస్ ఇంక్రీజ్ అయినా కానివ్వండి, ఏదైనా అంతా ఓకే సార్, దాన్ని మేము సెటరేట్ చేసుకోగలం. కాకపోతే ఇక్కడ నుంచి కస్టమర్ దగ్గర నుంచి ఒకటి వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఒక పాయింట్ వాళ్ళకి దొరుకుతుంది సార్. ఎస్ సార్. ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ మనకు కంపెనీ ఏదైతే ఇచ్చిన ప్రోడక్ట్ బిల్లింగ్ ఏదైతే చేస్తామో ఆ బిల్లింగ్ లో చివరిలో ఒక బాక్స్ కొట్టి ఇస్తున్నాడు సార్. డిపి ఎంత పడింది, ట్యాక్స్ ఎంత పడింది, టోటల్ ప్రైస్ ఎంత పడింది. ఇప్పుడు అక్కడ ఏమైందంటే ట్యాక్స్ ఇప్పుడు దాకా మన కస్టమర్కి ఏం చెప్పామంటే ప్రైజెస్ పెరిగినాయి, యుద్ధాల వల్ల పెరిగినాయి, సంథింగ్ XYZ బయట మార్కెట్ పెరగడం వల్ల పెరిగింది అని చెప్పాను సార్. ఓకే, ఇప్పటి నుంచి కస్టమర్కి ఏమైందంటే ట్యాక్స్ ఎంత కడుతున్నాడో క్లారిటీ అర్థమైపోతుంది. సో ఇది అర్థం అవడం వల్ల ఏమవుతుందంటే వాడు ఇంకా ఎక్కువ కడుతున్నాడు అనేది 100% ఫిక్స్ అయిపోతున్నాడు. ఇప్పుడు అది ఎక్కువ కడుతున్నాడు కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడానికి అవ్వట్లేదు. నేను ఒక 3,000 కొంటే 300-400 ట్యాక్స్ పడుతుంది, 400 నేను ఎక్స్ట్రా కడుతున్నాను కదా అనేది ఒక్కటే గుర్తున్నాను సార్ కస్టమర్ కి. ఓకే, ఓకే. సార్ మీరు ఏం చేస్తారంటే మనం GST తో కూడా యాడ్ చేసి వాళ్ళకి చెప్పండి, విత్ ఇంక్లూడింగ్ GST అవుతుందని మొదలు చెప్పేయండి. ఓకే గురూజీ, అంతే, అదొకటే ఆప్షన్, వేరే ఏమి లేదు. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, అంటే మీ తరపున మీరు ఒక అవకాశం ఉంటే అడగండి. ఆ బాక్స్ ఉంది కదా సార్, ఆ బాక్స్ అనే కాలం తీసేస్తే చాలు సార్, ఇంకా మిగిలింది మేము చేసుకుంటాం. లేదు, అది GST సపరేట్ గా యాడ్ చేయాలనేది 2 years గా జరుగుతుంది ఇది చర్చ. GST ఇప్పుడు GST 2 సార్లు 3 సార్లు GSTలు చేంజ్ చేసినారు. ఏ 12% ఉండేది 5% తెచ్చినారు, 5% ఉంది 18% పోయింది, చేంజెస్ అయింది. చేంజెస్ అయిపోతే DP ప్రైస్లు మారవలసింది వచ్చింది. ఓకే సార్, ఓకేనా. ఇప్పుడు ప్రోడక్ట్ ప్రైస్ ఏం చేంజ్ చేసినారు, నెక్స్ట్ 4-5 years మైండ్ లో పెట్టుకుని చేసి ఉండేది ఇది. ఓకే సార్, దాని మైండ్ లో పెట్టుకుని చేసినారు. మళ్ళీ ఇప్పుడు మీకు GST మారినా కూడా మీకు ఇది DPలు మారవు. ఓకే సార్, అట్లే ఉంటది. దీనికి అది స్టెప్ ఎత్తునేది మంచిదే. కొంచెం మనకు స్టార్టింగ్ లో కొంచెం ఛాలెంజ్ అయినా కూడా మంచిదే, మనకు అంతా మంచిదే. కంపెనీ సేల్ తగ్గేదానికి ఇష్టపడదండి, వాళ్ళు కూడా పెంచేదానికి ఇష్టపడతారు. కొన్ని వాళ్ళు ఫేసే ఛాలెంజ్లు, కొన్ని మనం కూడా దాన్ని సపోర్ట్ గా పోవాల్సింది తప్పదు ఇంకా. ఎస్ సార్, అది ఓకే సార్, అది అర్థమైంది. కాకపోతే నేను అనేది ఏంటంటే ఆ ట్యాక్స్ అనేది దాంట్లో కనబడకుండా ఉండడానికి అవకాశం ఉంటుందా? లేదు, ట్యాక్స్ వచ్చేస్తుంది. మనం ఎక్కడ చేసినా ట్యాక్స్ కంపల్సరీ. గవర్నమెంట్ ట్యాక్స్ ఇప్పుడు ట్యాక్స్ అనేది కనపడాలని చేస్తుంది గవర్నమెంట్. ఓకే, ఇన్వాయిస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, సార్ అదే సార్ ఇందాక శ్రీనివాస్ సార్ అడిగారు కదా కన్విన్స్ కస్టమర్ అనేది, దానికోసం సార్ మీరు ఏదన్నా కొంచెం స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకుని కంపెనీ ద్వారా స్పెషల్ గా అంటే ఈ యొక్క ప్రైజెస్ ని ఎలాగ మనం కొత్త వాళ్ళకి చెప్పాలి. నేను ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఈయన్ని తీసుకుంటాం, మనం ఒక మీటింగ్ చేస్తాం వెరీ సూన్. మన ఈయన్ని తీసుకొని మానస్ తీసుకొని మనం ఒక లెవెల్ చేస్తాం. ఇది మనకి ఈ క్వశ్చన్లు అంతా వచ్చేది తెలుసుంటే మనం మాట్లాడుకుంటే మానస్ కూడా మనతో కూడా యాడ్ అయి ఉంటాడు. ఆపరేషన్ నుంచి ఒకరిని ఇక్కడ తీసుకుంటాం మనం మంత్లీ మీటింగ్ లో ఎప్పుడైనా ప్లాన్ చేసి. కొంచెం స్పెషల్ ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్, ఒక మార్కెట్ ని ప్రైజెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే శ్రీనివాస్ సార్ అడిగింది నాకు అనిపించింది. దానికి మనం నా వల్ల ఏం చెప్పినా కానీ కరెక్ట్ పర్సన్ ఆయనే, మానసే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొలంబో వెళ్ళి మంచి ఆఫర్లు ఇప్పించారు మా కోసం. థ్యాంక్ యూ సార్. మీరు మన సాహు సార్ ఉన్నారు, ఆయనతో కొంచెం మాట్లాడండి.
ఓకే సార్ ఓకే సార్, తర్వాత మాట్లాడతాం సార్. ఇప్పుడు ఎస్ సార్, మీరు మీకు అనిపించింది మీరు ఇన్పుట్ అవ్వచ్చును, ఇంటర్నల్ అయిపోవచ్చును. సార్ మా గురూజీ కంపల్సరీ ఎప్పుడు 100% 24/7 మా వెంటే ఉంటారు సార్. ఎస్, టీమ్ మిలేనియర్స్, నేమ్ కూడా టీమ్ మిలేనియర్స్. ఓకే, మా గురువు గారు పెట్టిన పేరుని ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం సార్, మిలియనర్ అవ్వాలని ఆలోచనతో. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సాగు సార్ అండ్ మాధవ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వెస్టేజ్ డీడీ అట ఎవరు అడ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌతమ్ నా పేరు. చాలా మంచి సెషన్ మాకు అరేంజ్ చేసింది సార్. వెరీ గుడ్ సార్. ఒక డౌట్ ఏంటంటే సార్, పోస్ట్ రెడీ అయితే ప్రెసెంట్ యూజ్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రౌన్ డైరెక్టర్ ఉన్నారు, అండర్ లో ఒక క్రౌన్ డైరెక్టర్ ఉన్నారు, లేదా డైమండ్ డైరెక్టర్ ఉన్నారు, అండర్ లో ఎక్కడో కొత్తగా జాయిన్ చేసి వాళ్ళతో 300 PV చేపించారు సార్. అయితే వాళ్ళ పైన కూడా యాక్టివ్ గా లీడర్స్ ఉంటారు కదా, మరి 900 మ్యాచింగ్ ఇన్కమ్ ఎవరికి వస్తుంది సార్? సార్ ఇప్పుడు మీ రైట్ లెఫ్ట్ ఎవరు మీది ఆడనండి, మీరు వీక్ సైడ్ దాన్ని, మీరు వీక్ సైడ్ ఉంటే అది మీకు ఇన్కమ్ లో వచ్చేస్తుంది. ఓకే సార్. కాకపోతే అండర్ లో ఇప్పుడు నాకు లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ ఉన్నాయి నాకు ఆల్రెడీ. నేను వాళ్ళ అండర్ లో వేసిన, కింద వేసిన, ఆ యాక్టివ్ లైన్ కింద ఒక బ్రౌన్స్ కిందనో ఎవరికో వేసిన నేను యాక్టివ్. అప్పుడు పివి ఎవరు కన్సిడర్ అవుతుంది సార్? సార్ పైన వాళ్ళు అందరు కన్సిడర్ అవుతుంది ఎక్స్ట్రాగా. కానీ ఆ మ్యాచింగ్ ఇన్కమ్ ఎవరికి వస్తుంది సార్? మరి అందరికి వస్తుంది, పైన అందరికి వస్తుంది సార్. అంటే ప్రతి మ్యాచింగ్ కి అందరికి ఇన్కమ్ 90,000 క్యాప్ అయ్యేదాకా వస్తుంది, 100 పేర్స్ కంప్లీట్ అయ్యేదాకా అందరికి వస్తుంది. ఓకే సార్, ఓకే సార్, సూపర్ సూపర్ సార్. ఇంకోటి సార్, ఈ ఎంసీఐ మీరు డైరెక్ట్ గా చేసుకోకుండా మీ డౌన్ లైన్ లో ఎవరన్నా కింద చేస్తే వాళ్ళకి కలుపుకొని మీ దాకా వస్తుంది పేరు ఇన్కమ్. ఓకే సార్, ఓకే. మీరు ఎప్పుడు చేసినా కూడా మీ వీకర్ సైడ్ దాన్ని చేస్తారు, స్ట్రాంగర్ సైడ్ చేయరు కదా జాయినింగ్. వీకర్ సైడ్ ఇంకొక పేరు జాయిస్ట్ అవుతుంది, మీకు ఎక్స్ట్రా కౌంట్ అవుతుంది అంతే. అందరికి ఎవరు కింద వేస్తారు వాళ్ళ నుంచి. ఓకే సార్, ఓకే సార్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద మిగిలిన అన్నిటి మీద నో ప్రాబ్లం, కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద లాస్ట్ మీకు తెలుసు సార్, అగ్రికల్చర్ లాస్ట్ ఇయర్ మొత్తం సీజన్ మీద లైసెన్స్ ఇష్యూ, వాటి ఇష్యూ మీద లాస్ట్ మనకి అగ్రి బిజినెస్ జరగలేదు. సో ఒక్క రేట్ల మీద కేవలం అగ్రి ప్రొడక్ట్ తప్ప మీకు ఏమైనా చేంజెస్ అవుతే బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే సార్ లాస్ట్ ఇయర్ అగ్రి సీజన్ అంత మట్టుకు కాలేదు, ఈ లైసెన్స్ ఇష్యూ కానీ ఇవన్నీ మీకు ఐడియా ఉంది సార్. ఒకవేళ అది అలాగే ఉండగలిగితే ఈ మంత్ అది లాస్ట్ ఇయర్ కానీ బిజినెస్ ని ఈ ఇయర్ ఇంకా తీసుకురావడానికి అవకాశం ఉంటుందని ఒక ఆలోచన సార్, అంతే. ప్రైస్ పాత ప్రైసే ఉంటే సార్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏ బిజినెస్ చేయలేకపోయినాం సార్, ఈ లైసెన్స్ ఇష్యూ వల్ల, అదంతా ఇబ్బందుల వల్ల. ఓకే సార్, మేము ట్రై చేస్తాం, మన అజయ్ సూరి సార్తో మేము మాట్లాడతాం, నేను సాహు సార్ మాట్లాడి చూస్తాము. బట్ దాని మీద నమ్మద్దండి, వాళ్ళు ఒకసారి డిసిషన్ ఎత్తుకొని గట్టిగా ఉండాలి ఇప్పుడు. కానీ మేము ఫైట్ చేసి చూస్తాం, ఏమన్నా ఒక 3 నెలలు అగైన్ దాన్ని కంటిన్యూ చేసాక అవుతుందని అడుగుతాం. ఓకే సార్. ఒక ఫైనల్ డౌట్ సార్, ఇక ఈ మ్యాచింగ్ పివి మీద మిగిలిన లెవెల్స్ అన్ని కూడా క్వాలిఫై అవుతాయి కదా సార్? ఎల్ఓబి కానీ ఇవన్నీ కానీ లెవెల్స్ అన్ని క్వాలిఫైడ్ అవుతాయి. ఇన్కమ్ మాత్రం మ్యాచింగ్ ఇన్కమ్ సపరేట్, రీపర్చేసింగ్ ఇన్కమ్ సపరేట్, జాయినింగ్ ఇన్కమ్ సపరేట్, రీపర్చేసింగ్ ఇన్కమ్ సపరేట్. ఓకే సార్, థ్యాంక్ యూ అన్ని లెవెల్ క్వాలిఫైడ్ అవుతాయి. మీరు ఎల్ఓబి క్వాలిఫైడ్ అవుతారు, సైడ్ వాల్యూమ్ ఉంటే మీరు సిల్వర్, గోల్డ్, డైమండ్ అన్నిట్లో క్వాలిఫైడ్ అవుతారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈశ్వర్ సార్ అడ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ మహేష్ గారు అండ్ సావు సార్. థ్యాంక్ యూ సార్ మోహన్ రావు సార్. స్పెషల్ థ్యాంక్స్ టు మల్లినాథ్ సార్ అండ్ టీమ్ మెంబర్స్ అందరికి స్పెషల్ థ్యాంక్ యూ. ఈ రోజు అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది సార్, మాకు చాలా అద్భుతమైన సెక్షన్ ఇచ్చారు. మల్లినాథ్ గారు కూడా పిన్ టు పిన్ చెప్పారు, మీరు కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు కొన్ని డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి. ఇంకొక జస్ట్ ఒక 2 క్వశ్చన్స్ సార్. మనకి ఎవరైనా ఫాస్ట్ టాగ్ 8 అవ్వాలంటే 300 PV చేయాలి సార్. 300 PV చేస్తే మనకి 750 వోచర్ వస్తుంది. కంపెనీ నుంచి క్యాష్ బ్యాక్ కింద ఒక 422 రూపాయలు వస్తుంది. వాళ్ళకి 2వ తారీఖు సన్మానం చేస్తారు. ఇది పాత మోడల్ సార్. ఇప్పుడు అదే పర్సన్ 300 PV చేశారు సార్. 300 PV చేస్తే 750 వోచర్ వస్తుంది. మళ్ళీ పక్కనే మ్యాచింగ్ కింద ఇంకో 300 PV చేశారు. మ్యాచింగ్ కి ఇప్పుడు 900 రూపీస్ రావాలి. వాయింది కాకుండా సైడ్ లో 300 ఒకరే చేసినారా? 300 PV సెల్ఫ్ చేశారు, పక్కనే 300 PV వచ్చింది మ్యాచింగ్ కే సార్. న్యూ జాయినింగ్స్ ఒకరా ఇద్దరు నుంచా ఒకరి నుంచా 300 PV? ఇద్దరు సార్. ఏ అయినా పర్సన్ 300 PV, బి అయినా పర్సన్ 300 PV. ఓకే క్వశ్చన్ గుడ్.
300 పీవీకి 900 రూపీస్ మనకు వస్తుంది క్యాష్ బ్యాక్. అవును. 750 ఓచరు 900 రూపీస్. మళ్ళీ పెర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారా సార్ దానికి? ఎవరు వాళ్ళు 300 పీవీ తర్వాత ఎక్స్ట్రా ఏమైనా చేస్తే దానికి వస్తుంది పర్ఫార్మెన్స్ బోనస్. ఓకే, ఇప్పుడు ఇది మ్యాచింగ్ 300 పీవీ సపరేట్ గా అవ్వలేదు సార్, అప్పుడు పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుందా సార్? రాదు. అయితే పెర్ఫార్మెన్స్ బోనస్ లేదు, ఓన్లీ 750 ఓచర్ ఒకటే. 750 ఓచర్ ఒకటే. ఇది దీనికి ఈ స్కీమ్ ఇది మన ఈ మ్యాచింగ్ సిస్టమ్ లో. అదే సార్, అతను మ్యాచింగ్ అవ్వలేదు సార్, ఓన్లీ 300 పీవే చేశారు. అది క్యారీ ఫార్వర్డ్. వాళ్ళు 300 పీ వాళ్ళు చేసినారు, వాళ్ళు ఎవరు మ్యాచింగ్ చేయలేదంటే వాళ్ళకి ఆ 750 ఓచర్ ఒకటే వస్తుంది. అంటే ఓకే, పెర్ఫార్మెన్స్ బోనస్ రాదు. ఈశ్వర్ గారు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఫస్ట్ 300 పీవీకి పర్ఫార్మెన్స్ బోనస్ లేదు. ఫస్ట్ 300 అంటే 300 పీవీ ఎందుకు చేయాలి సెల్ఫ్ అంటే అది ఈ మ్యాచింగ్ క్లబ్ లో ఎంట్రీ కోసం. సో అది లేదు, ఫస్ట్ 300 మీద లేదు. అండ్ కొత్త బిజినెస్ మీద న్యూ బిజినెస్ మీద పర్ఫార్మెన్స్ బోనస్ ఏమి లేదు. నెక్స్ట్ మంత్ రీపర్చేస్కి వెళ్ళినప్పుడు ఉంటది. అర్థమైందా? సో వాళ్ళకి ఏమొస్తుంది కొత్త వాళ్ళకి అంటే వాళ్ళు 300 తో ఎంట్రీ అవ్వాలి. అండ్ ఏ లైన్ నుంచి 300, బి లైన్ నుంచి ఇంకో 300 చేస్తే మ్యాచింగ్ 900 వస్తుంది. అండ్ 300 సెల్ఫ్ చేశారు కాబట్టి ఫాస్ట్ ట్యాగ్ బోనస్ వస్తుంది. అదే కస్టమర్ మళ్ళీ సెకండ్ మంత్ రీపర్చేజ్ చేస్తే రీపర్చేజ్ నార్మల్ గా వచ్చేస్తుంది. సార్ వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ 8% క్వాలిఫైడ్ అవుతారు, 750 రూపీస్ వౌచర్ క్వాలిఫైడ్ అవుతారు. ఓకే సార్, వాళ్ళకి ఇన్కమ్ రాదు, అది పేర్ ఇన్కమ్ కింద వాళ్ళకి ఈక్వైన్ కూడా పై నుండి వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళ వల్ల. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళు చేయలే కానీ వాళ్ళ వల్ల వచ్చే బిజినెస్ వేరే పై నుండి వాళ్ళకి పేర్ ఇన్కమ్ పోతుంది కదా. మళ్ళీ వాళ్ళ ఆ 300 పీక్ పైన పేర్ ఇన్కమ్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి పర్ఫార్మెన్స్ బోనస్ చేయాలంటే ఇది కంపెనీ యాడ్ నుండి ఇస్తుంది. ఓకే సార్, మళ్ళీ న్యూ పర్సన్ కి అదంతా ఏమి తెలియదు వాళ్ళకి. మీరు 10 ఇంత మీరు 300 పీవీ ప్రోడక్ట్ కొనుక్కోవాలా, మీరు ఇద్దరు ఆ నుంచి మీకు ఇద్దరు మీరు రైట్ లెఫ్ట్ చేర్పించి వాళ్ళ దగ్గర 300 పీవీ చేస్తే మీకు 900 వస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రెసెంటేషన్ ఇదే. మనం ఓకే సార్, 300 పీవీని గ్రూప్ పీవీగా చేస్తే పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది సార్. అంటే 300 పీవీ ఒక వ్యక్తి చేయలేదు, సిఎన్సి కింద 150 చేశారు, ఏఎన్బి నుంచి 100 పీవీ వచ్చింది సార్, అప్పుడు పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుందా సార్? టోటల్ 300 పీవీ రావాలా సార్? మోహన్ రావు సార్, ఈశ్వర్ గారు ఫస్ట్ మంత్ అంటే కొత్త బిజినెస్ మీద పర్ఫార్మెన్స్ బోనస్ లేదు సార్. ఓకే సార్, అంటే ఈ నెల కొత్త బిజినెస్ జరుగుతుంది కదా, ఓన్లీ మ్యాచింగ్ ఇన్కమ్ కి అమౌంట్ సరిపోతుంది. ఓకే సార్, మీకు పర్ఫార్మెన్స్ బోనస్ అనేది రీపర్చేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ మంత్ నుంచి. ఓకే సార్, ఫస్ట్ మంత్ కొత్త అంటే ఫస్ట్ ఇన్వాయిస్ లో ఎంతైతే కొడతారో దాని మీదే పర్ఫార్మెన్స్ బోనస్ లేదు పాత వాళ్ళకి అయినా. అర్థమైందా? అంటే ఎలా పాత వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు. ఇప్పుడు 100 తో ఒక వ్యక్తి జాయిన్ అయ్యారండి, పర్ఫార్మెన్స్ బోనస్ లేదు అతనికి. తర్వాత ఆయన మళ్ళీ ఇంకో 100 పీవీ చేస్తే అది పై వాళ్ళకి రీపర్చేజ్ లకు వస్తుంది కదా. పై వాళ్ళకి రీపర్చేజ్కి వచ్చేస్తుంది కానీ ఈ పర్సన్ కి రాదు. అంటే న్యూ జాయినర్ పర్సన్ 300 పీవీ ఎంట్రీ కోసం కొట్టాలి. అంటే మనం ప్లాన్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు పర్ఫార్మెన్స్ బోనస్ మనం చెప్పుకుంటే ప్లాన్ చెప్పాలి. ఇప్పుడు పర్ఫార్మెన్స్ బోనస్ కి బదిలీ మీరు 300 తో క్వాలిఫైడ్ అవుతారు, మిగతా రీపర్చేజ్ బెనిఫిట్ ఈ కన్సిస్టెన్సీ బెనిఫిట్ అన్ని చెప్తూ పర్ఫార్మెన్స్ బోనస్ చెప్పుకుంటా మీరు 300 తో ఎంట్రీ అయిపోయారు కదా. సో తర్వాత ఏ సైడ్ నుంచి 300, బి సైడ్ నుంచి 300 సింగిల్ చేయొచ్చు, మల్టిపుల్ చేయొచ్చు, మీకు పేర్ ఇన్కమ్ వస్తుందని చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ మన ప్లాన్ చెప్పినప్పుడు ఇప్పుడు పర్ఫార్మెన్స్ బోనస్ చెప్పకూడదు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ బోనస్ రీపర్చేజ్ మీద వస్తుంది, కొత్త దాని మీద రాదు. ఎస్ సార్, సాహు సార్ కొంచెం దానికి నేను ఇంటిచ్చేస్తాను చెప్పొచ్చును, కానీ నెక్స్ట్ మంత్ నుంచి మీరు రీపర్చేజ్ చేసే పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, ఫస్ట్ మంత్ కి వచ్చి మీకు పేర్ కమిషన్ వస్తుంది. ఇది క్లియర్ చేసేయాలి. ఓకే సార్. ఎస్ సార్. సెకండ్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మనకి ఎల్ఓబి 5625 పీవీకి సార్. అవును. ఆ లైన్ నుంచి ఒక 4000 పీవీ రీపర్చేజ్ కింద వచ్చింది సార్. ఓకే. మిగతా న్యూ జాయినింగ్స్ 2000 పీవీ వచ్చింది అనుకోండి, టోటల్ 6000 పీవీ వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఎల్ఓబి వస్తుందా రావట్లేదా? వస్తుంది సార్, వస్తుంది. ఆ 2000 పీవీకి పేర్ కమిషన్ వస్తుంది, 4000 పీవీకి ఎల్ఓబి వస్తుంది. ఎల్ఓబి క్వాలిఫైడ్ అవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఇంకా మేము ఫీల్డ్ లోకి వెళ్తే రన్నింగ్ లో ఇంకా మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే సార్ సాగు మన సార్తో నిద్ర ఫుల్ చెడగొట్టున్నారు. ఇంక నిద్ర పెట్టగల మీరు వీక్లీ హెవీ ఎఫర్ట్ వేయాలి ఇప్పుడు ఇక వర్క్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ హెవీ ఎఫర్ట్ వేయాలా. ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎస్ ఈ రోజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఖమ్మం నాగరాజు గారు అన్మ్యూట్ చేసుకున్నారు. ఎస్ సార్ నాగరాజు ఖమ్మం అన్మ్యూట్ చేసుకుని సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రావు సార్. ఈ టైంలో మంచి ట్యూన్ మాకు అందించారు ఆ తెలుగు జనాల కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సావు సార్ అండ్ శరవణ్ సార్ అండ్ మన యొక్క మహేష్ గారు అండ్ మన మల్నాథ్ సార్. ఎప్పటి నుంచో ఈ యొక్క జూమ్ కోసం ఎదురు చూస్తా ఉన్నాం సార్. డిఫరెంట్ లాంగ్వేజ్ లో వస్తుంది కానీ తెలుగులో మాకు కొంచెం కమ్యూనికేషన్ లో ఇబ్బంది అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క మీటింగ్ మాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇప్పటివరకు ఈ యొక్క మ్యాచింగ్ క్లబ్ పైన ఏదైతే డౌట్స్ ఉన్నాయో కొంచెం ఆ డౌట్స్ అన్ని కూడా ఈ యొక్క జూమ్ తో అండ్ ఎస్పెషల్ ఈ ఫీడ్బ్యాక్ టైమ్ లో చాలా బాగా క్లియర్ అయిపోయినాయి సార్. సో ప్రత్యేక ధన్యవాదాలు ఓపిక్ గా ఇప్పుడు దాకా మా అందరి కోసం ఫీడ్బ్యాక్ తీసుకున్నందుకు. సో మ్యాచింగ్ క్లబ్ పైన ఒక చిన్న డౌట్ ఏమంటే సార్, అది అంటే డౌన్లైన్ అడిగారు. లాస్ట్ మంత్ ఒక పర్సన్ జాయిన్ అయ్యారు. ఈ మంత్ లో ఆయన పర్చేజ్ చేస్తున్నారు. లాస్ట్ మంత్ జాయిన్ అయ్యారు కానీ ఈ మంత్ లో పర్చేజ్ చేస్తున్నారు. సో ఆయన న్యూ డిస్ట్రిబ్యూటర్ కింద వస్తారు కదా సార్? న్యూ డిస్ట్రిబ్యూటరే. వాళ్ళది 300 PV కంప్లీట్ అయ్యేదా వాళ్ళు న్యూ డిస్ట్రిబ్యూటరే. ఎస్ సార్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ పాయింట్ అది క్లియర్ సార్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు డొమెస్టిక్ ట్రిప్ ఒకటి ఉంది కదా సార్. డొమెస్టిక్ ట్రిప్ లో సెల్ఫ్ లో 1000 PV, టీమ్ ద్వారా 4000 PV, సెల్ఫ్ 6000 PV, టీమ్ ద్వారా 4000 PV అన్నారు సార్. సెల్ఫ్ క్లియర్ గా ఉంది. అది అన్ని వాల్యూ ప్యాక్స్ కూడా యాడ్ అవుతున్నాయి. టీమ్ ద్వారా అంటే 4 ఫ్రమ్ 4 డౌన్ లైన్స్ అంటున్నారు. అవి న్యూవా సార్ లేకపోతే ఓల్డ్ నుంచి కూడా తీసుకోవచ్చా, లేదంటే డైరెక్ట్ డౌన్ లైన్ అయి ఉండాలా, లేదంటే ఇప్పుడు ఈ స్కీమ్ లాగా కింద ఎవరైనా కొత్త పర్సన్ ఆ పీవీని చేసినా ఆ 4000 కి క్యాలిక్యులేట్ అవుతుందా? కొత్త పర్సన్ కూడా ఇది అవుతుంది, వర్కౌట్ అవుతుంది సరే. కొత్త పర్సన్ కూడా తీసుకోవచ్చు. అది ఒక లైన్ నుంచి 4000 PV ఒకరే చేస్తే ఒక లైన్ నుంచి వస్తే ఎక్సెప్ట్ చేయరు. 1500 రూపీస్ PV ఒక లైన్ నుంచి వాళ్ళు తీసుకునేది మాక్సిమం. ఓకే సార్ అట్లా. అంటే ఇప్పుడు 4 లైన్స్ నుంచి అంటే నాకున్నటువంటి 4 లైన్స్ నుంచి ఆ పీవీని క్యాలిక్యులేషన్ చేస్తారు. అది న్యూ పీవీయా ఓల్డ్ పీవీయా సార్? న్యూ పీవీ. ఓల్డ్ పీవీ ఎప్పుడు అయిపోయింది కదా. ఓల్డ్ పీవీ అంటే రీపర్చేజ్ నుంచి వచ్చే పీవీని కౌంట్ చేయరా? రీపర్చేసింగ్ పీవీనే. రీపర్చేసింగ్ పీవీ కానీ కొత్త పీవీ కానీ ఏదైనా కానీ కౌంట్ చేస్తారు. దానికి కౌంట్ చేస్తారు. ఓకే సార్. ఓకే, అదైతే క్లియర్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే చాలా డౌట్స్ కూడా చాలా క్లారిఫై చేశారు. ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మరికొన్ని జూమ్స్ దీనిపైన కండక్ట్ చేయాల్సిన కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. సో మరి మోహన్ రావు సార్ అండ్ అలాగే సావు సార్ అండ్ అలాగే మల్నాథ్ గారు. సో స్పెషల్ గా మరి ఇప్పటి వరకు మరి అన్ని లాంగ్వేజెస్ లో అన్నట్టు ఫస్ట్ టైం మరి తెలుగులో చక్కగా ప్రతి క్రౌన్ అండ్ అబౌవ్ కోసం ఈ రోజు మార్నింగే ఆల్మోస్ట్ 3 అవర్స్ ప్లస్ అయింది జూమ్ సెషన్. సో మరి ఎంతో మందికి క్లారిటీతో పాటు డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. మరి అదే విధంగా ఎప్పటికప్పుడు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే దీనికోసం ఇస్తూ అందరినీ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. సో ఇప్పటికీ కూడా ఒక వంతు క్లారిటీ వచ్చింది. చాలా మందికి చేస్తే కానీ క్లియర్ అవ్వదు. సో డౌట్స్ కోసం మరి ఇది ఎలాగైనా కంటిన్యూషన్ 15 days 20 days నడుస్తూ ఉంటుంది. సో మరి ఎటువంటి ఏ డౌట్ వచ్చినా సరే మరొకసారి మీరు మరొక జూమ్ సెషన్ ద్వారా కానీ ఇంకన్నా డౌట్లు ఉంటే కనుక క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మరొకసారి ఇంకా డీప్ గా అంటే కొన్ని విషయాలు ఇంకా అడిగారు కానీ అవి జనరల్ గా అవుతుందా లేదా, జరుగుతుందా లేదా, ఈ మ్యాచింగ్ ఏంటి, ఈ ఎల్ఓబీస్ ఏంటి అనేసి ఈవెన్ లీడర్స్ సైతం కొద్దిగా డౌట్స్ అయితే ఉన్నాయి చాలా వరకు. సో అవి అడిగారు. బట్ క్లారిటీ రావాలంటే ఒక మంత్ ఆగితే కానీ ఆ పే అవుట్ ని బట్టి వస్తుంది. సో సరే కంక్లూజన్ మరి మాట్లాడితే కనుక ఒకసారి సో మరి ఆండ్రీ చేశారు, అడ్మిట్ చేద్దామా సార్? సార్ ముగిచ్చేయండి, చెప్పి ఇచ్చేయండి. ఎంతమంది ఉన్నారు ఇంకా? నాగరాజ్ గారు మాట్లాడండి. ఏం లేదు గురుగారు, ఒక చిన్నది మనకి ఫైనల్ ఇది. సో చాలా మంది సిఎన్సీని కంప్లీట్ చేయాలని, సెకండ్ డే సిఎన్సీని కంప్లీట్ చేయాలని ఈ ఆల్రెడీ 200 PV 300 PV చేసి ఉన్నారు. సో వాళ్ళకి ఏదన్నా అంటే ఇప్పుడు బటన్ వస్తుందని చెప్పారు. నిన్న సాయంత్రం 4 o'clock కూడా అవుతున్నారు. నేను కూడా నిన్న సాయంత్రం 7-8 వరకు కూడా కొన్ని డిఎల్సిపిని విజిట్ చేశాను. అక్కడ డిఎల్సిపి కౌంటర్ అడిగినప్పుడు కూడా ఎటువంటి బటన్ ఆప్షన్ అనేది రాలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇన్ఫార్మ్ చేస్తారు మనకి. అది ఇంకా వాళ్ళు బటన్ ఆప్షన్ రెడీ అయినాక వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు డిఎల్సిపి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. సార్ అయితే ఇప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ పర్చేసింగ్స్ స్టార్ట్ చేశారు కాబట్టి 100 PV సెపరేట్ ఇన్వాయిస్ చేసేస్తే అయిపోయింది. అది డైరెక్ట్ అవుతుందా సార్? అది 100 PV ఒక సింగిల్ ఇన్వాయిస్ చేయాలా వాళ్ళకి? గురుగారు వాయిస్ కట్ అవుతుంది.
మోహన్ రావు సార్ మీ వాయిస్ సావు సార్ ఆయన క్లియర్ అయింది కదా నాగరాజ్ Yes, sir, గారికి? yes, sir. మీ వాయిస్ కట్ అయిపోయింది సార్ మధ్యలో ఒకసారి వాయిస్ కట్ అయిపోయింది. ఎస్ సార్. మీది వాయిస్ కట్ అయిపోయింది సార్ జస్ట్ 1 minute కనుక కంటిన్యూ సార్. సో నాది వాయిస్ కట్ అయిందా? అవును సార్ అవును సార్ అవును సార్. ఎస్ సార్ ఎస్ సార్ నాగరాజ్ సార్ ఏమి లేదు. ఎస్ సార్ వాళ్ళు వచ్చి ఇప్పుడు మీరు 100 PV ఎక్స్ట్రా సపరేట్ గా ఇన్వైట్ చేయాలి. ఇది గురుజీ దీన్ని సపరేట్ ఒకే సింగిల్ ఇన్వైట్ చేయాలి 100 PV. మళ్ళా బటన్ అంతా వాళ్ళు ఆటోమేటిక్ ఇప్పుడు మీరు ఇంకా బటన్ సిస్టమ్ రాలి అయినా కూడా మీరు సపరేట్ 100 PV చేసి ఉంటే అది ఆటోమేటిక్ గా దాన్ని తీసుకుంటుంది. ఓకే సార్ ఓకే, అందుకే అది కొంచెం ఉంది, క్లారిటీ ఉంది. మేము చేస్తున్నాం కానీ మాకు ఎలా అవుతుంది అనేది ఇంకా అది మీరు తలగా ఇండివిజువల్ 100 PV వాళ్ళు కన్సిస్టెంట్ దానికంతా లెక్క వేయకుండా 100 PV సపరేట్ చేసేయమనండి. అంటే యాక్చువల్ గా ఏంటంటే సిచ్యువేషన్ లో డిఎల్సీ లోకి వెళ్ళినప్పుడు గౌకన వాళ్ళు చెప్పకపోయినా వీళ్ళు అడగకపోయినా అది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. మరి దాని లేదు లేదు 100 PV ఇన్వాయిస్ కరెక్ట్ సపరేట్ అయ్యింటే అయిపోతుంది. అంటే మీరు ఇందాక కూడా అన్నారు కదా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పకపోతే మనకి ఏంటంటే మామూలు అది ఆప్షన్ వచ్చినాక ఇప్పుడు చేసుకోవచ్చు, ధైర్యం చేసుకోవచ్చు అని చెప్పేసి సార్. అది లేదంటే మళ్ళీ ఇన్వాయిస్ చేసి పెట్టుకోండి, మళ్ళీ ఏమైనా అవసరం అయితే మీరు మెయిల్ పెట్టేదానికి ఆ ఇన్వాయిస్ పెట్టుకొని అనేసి. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. ఒకవేళ ఇలాంటి ఏమైనా ఆప్షన్స్ వచ్చినప్పుడు కొద్దిగా మీరు వీలైతే వాయిస్ రికార్డ్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ ఆ కొత్త విషయాలు మాత్రం కొద్ది గ్రూప్ లో షేర్ చేయండి సార్. కరోనా గ్రూప్ షేర్ చేస్తే అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే కొత్త విషయాలు కొంతవరకు కింద వరకు వెళ్ళకపోవచ్చు. సో దానివల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఎందుకంటే డిఎల్సీకి వెళ్ళి వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అంటారు మాకు తెలియదు మీ అప్లైన్ అడగంటారు. ఇక్కడ ఈ మధ్యలో ఏంటంటే వాళ్ళు ఏదో చేశారు అనుకోండి, మేము వెళ్ళాము మాకు సపోర్ట్ చేయలేదు అంటారు. ఇక్కడ ఈ డిస్టర్బెన్సెస్ అన్ని రాకూడదంటే మీలాంటి వారు కంపల్సరీగా దాని మీద కొత్త విషయాల మీద చిన్న వీడియో కానీ లేదంటే ఒక 1 minute వీడియో సెల్ఫీ వీడియో తీసి ఆ లేటెస్ట్ అప్డేట్ అనేది మీరు పెట్టగలిగితే కొద్దిగా హెల్ప్ అవుతుంది అనుకున్నా సార్. సరే సార్. ఎస్ సార్. ఎస్ గురుగారు అయితే సార్ ఓకేనా క్లియర్ సార్? అంటే నీకు డౌట్ ఉందా? ఒక్కొక్కటి సార్ ఒకటి అంటే ఏం లేదు గురుగారు, ఆల్రెడీ ప్రీవియస్ 100 PV కన్సిస్టెన్సీ చేశారు. ఇప్పుడు కొత్త కన్సిస్టెన్సీని కూడా వాళ్ళు అచీవ్మెంట్ అవడానికి ఆ 100 చేస్తూ ప్లస్ 150 ఇంకొక ఎక్స్ట్రా చేస్తే ఇప్పుడు ఇంకో ఈ సిన్సీలు కూడా ఎలిజిబుల్ అవుతారా? ఎలిజిబుల్ అవుతారు. ఆ పాతది కంటిన్యూ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా 150 చేసి ఇప్పుడు కొత్త ఎలిజిబిలిటీ తెచ్చుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ. ఎందుకంటే నా డౌన్ ఎక్కువ సిఎన్సీనే ఎక్కువ పెద్ద బిజినెస్ చేస్తాం వెరీ గుడ్ సార్. 115 మనం ప్రమోట్ చేస్తాం ఇంక బయట. గురుజీ థ్యాంక్ యూ గురుజీ. అదేనట్టు ఇప్పుడు మహేష్ గారు అన్నట్లు పోస్టల్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కానీ ఇన్ఫర్మేషన్ రీచ్ ట్రై చేస్తాం సార్, ట్రై చేస్తాం. మేము కూడా ఆలోచన చేస్తా ఉంటాం సార్. మన టీం మీరు చెప్పిన తర్వాత వస్తే బాగుంటుంది. పొరపాటు ఏమైనా మిస్టేక్ జరిగి కిందకి కానీ వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళని వాళ్ళు చెప్పారండి మీరు చెప్పింది అనుకోండి అది ముందుకు వెళ్ళొచ్చు. మీరు కానీ కంపల్సరీగా పైనుంచి అంటే ఆ పోస్టర్ మీద చిన్న అవగాహన 1 minute కానీ 2 minutes కానీ వాయిస్ రికార్డ్ అనేది పెట్టండి, పోస్టర్ ఇచ్చేస్తే కొద్దిగా హెల్ప్ అవుతుంది సార్. ఓకేనా సార్? అయింది సార్, ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సునీల్ కుమార్ సావు సార్, సర్వం సార్ అండ్ మహేష్ సార్ అండ్ మల్లా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫైనల్ గా ఒక్కసారి వెస్టేజ్ డిడి ఇంకా ఎంతమంది మనం అయినంత బిన్న ఎండ్ చేయాలి, నాకు కూడా వేరే పనులు ఉన్నాయి. అయిపోయింది సార్. క్లోజ్ సరిగా అయిపోయింది కదా. నిన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది సార్. నిన్న ఏదైతే ఎంసీఐ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ గురించి యాక్టివేషన్ కోసము 40 PV 100 PV 100 PV చేయమని వచ్చింది. అవును. కానీ ఇప్పుడు ఇంతకు ముందు మీరు సార్ ఏమన్నారంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ క్లబ్ లోకి రావడానికి వాళ్ళు 300 PV వరకు చేస్తేనే వాళ్ళు ఈ క్లబ్ లోకి వస్తారని చెప్పారు. బట్ ఈ విషయము పోస్టర్ లో లేదు కదా సార్. అంటే ఇప్పుడు నిన్న పోస్టర్ లో ఉండేది ఎగ్జిస్టింగ్ టీమ్ కి సార్, కొత్త దానికి కాదు. కొత్త దానికి ఆల్రెడీ వచ్చేసింది మనకి, దీంట్లో ప్రెసెంటేషన్ లో వచ్చేసింది కొత్త దానికి. ఓకే సార్, అంటే అది క్లారిటీ. అంటే కంపల్సరీ ఈ కొత్త వాళ్ళకి 300 PV వరకు రావాలా? 300 PV వాళ్ళు 300 PV చేసేదాకా వాళ్ళకి మ్యాచింగ్ ఇన్కమ్ కూడా రాదు వాళ్ళకి. ఓకే సార్ ఓకే. అదే పోస్టర్ లో అయితే చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది సార్. ఎస్, వాళ్ళు 300 PV చేసి దాని తర్వాత చేసే PV దా వాళ్ళకి రీపర్చేస్ లో పోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. క్లియర్ సార్. ఈ నెల 150 చేసినారు, వచ్చే నెల 150 చేసినారు, వాళ్ళు మ్యాచింగ్ లోనే పడుస్తుంది మొత్తం. ఓకే సార్, క్లియర్ సార్. ఇదే నెల 300 చేసి దానిపైన ఎక్స్ట్రా PV చేసినారు, అది రీపర్చేస్ పోతుంది ఎక్స్ట్రా PV. ఓకే సార్ ఓకే సార్. క్లియర్ అయిందా? క్లియర్ సార్. రెండోది సార్, ఇది ఇప్పుడు మీరు ఇంకొక విషయం అన్నారు, ఇది పైన అందరికి 900 మ్యాచింగ్ వస్తుందని అంటున్నారు. అది కొంచెం దాని గురించి ఇంకేమైనా వివరంగా కొంచెం చెప్పగలుగుతారు సార్? ఒక ఏం వివరం చెప్పాలి సార్? ఏం వివరం అంటే ఇది ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యి 900 మ్యాచింగ్ పైన ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది 100 క్యాపింగ్ వరకు అని మీరు అన్నారు. అవును. అంటే ఇప్పుడు ఒక కింద వచ్చే కొత్త PV పైన ఎంతమంది అయినా యాక్టివ్ లీడర్స్ ఉంటారు కదా సార్? అవును. మరి అది ఎంత వరకు పేరు మ్యాచ్ అయితే వస్తుంది, పేరు మ్యాచ్ అయితే వస్తుంది 100 PV పేరు దాకా. ఓకే సార్ ఓకే సార్ రైట్ సార్. సార్ ఇంకా ఒక క్వశ్చన్ మీకు క్లియర్ చేస్తాను సార్. మీది ఒక
ఒక లెగ్ ఉంది. మీది పవర్ లెగ్ ఒకటి ఉన్నది, మీ ఇన్కమ్ లెగ్ ఒకటి ఉన్నది. ఓకే సార్. ఆ ఇన్కమ్ లెగ్ లో 10 మంది కింద పవర్ లెగ్ ఉంది. 10 మంది కింద లెగ్, పెద్ద లెగ్ పనిచేస్తుంది. పైన 10 మంది ఉంటారు. ఓకే సార్. వాళ్ళు కింద చేసే పీవీకి పైన వాళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటే అందరికి ఇన్కమ్ ఇస్తుంది. ఓకే ఓకే సార్, సూపర్ సార్, సూపర్. 100 పేరు వచ్చేదాకా ఇస్తుంది. 100 పేరు పైన వచ్చే టర్న్ ఓవర్ని వాళ్ళు పూల్లో వేస్తారు. ఓకే సార్, డన్ సార్. క్లియరా సార్? క్లియర్ సార్, క్లియర్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మరి మోహన్ రావు గారు మరొకరు హ్యాండ్ చేశారు, ఏం చేయమంటారు? ఒకరేనా? ఒకరే సార్. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. శ్రీధర్ గారు లీడర్లు అందరూ దానికే. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మోహన్ రావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ సార్. సార్ వరంగల్ డిఎల్సి సార్, నేను గ్రౌండ్ డైరెక్టర్, టిహెచ్ఎస్ టీమ్ సార్, రంజిత్ సార్ టీమ్. ఓకే ఓకే సార్, ఇప్పుడు మనకి కొత్త డిస్ట్రిబ్యూటర్ 300 PV చేయాలంటున్నారు కదా, అది ఎప్పుడు చేసినా పర్వాలేదా, లేకపోతే 100 PV ఎప్పుడు చేసినా పర్వాలేదా, ఒకటేసారి చేయాలా? ఒకటేసారి చేయాలన్నారు, కానీ అది 28th రోజు చేసిరు అనుకో, ఈ నెల 20వ తారీఖు చేసిరు. 20వ తారీఖు ముందు ఎవరైనా టౌన్ లో న్యూ జైనర్స్ వాయిస్ కట్ అవుతుంది. ఒకసారి ఆగి మాట్లాడండి సార్. మీ వాయిస్ కట్ అవుతుంది, మీరు ఆగి మాట్లాడండి సార్. సార్ శ్రీధర్ గారు, మీ వాయిస్ కట్ అవుతుంది సార్. శ్రీధర్ గారు, మీ వాయిస్ కట్ అవుతుంది, మీరు ఆగి మాట్లాడండి. వాయిస్ కట్ అయిపోతుంది, మాట్లాడండి, ఆగి మాట్లాడండి సార్. ఇప్పుడు క్లియర్ ఉందా సార్? నిలిపేసి మాట్లాడండి, మీ క్వశ్చన్ వేసేయండి సార్. మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి, మీట్లో ఉంది. శ్రీధర్ గారు అన్మ్యూట్ చేసుకోండి, మీట్లో ఉంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ అయింది సార్. మీరు ఏమన్నా నిలిపేసి మాట్లాడండి. ఓకే, నిలిపేసాను సార్. అయితే 300 PV 20వ తారీఖు చేసి సార్, అంటే ఫస్ట్ రోజు సెకండ్ రోజు జాయిన్ అయ్యారు సార్ ఈ మంత్. అతను వీలు కాక 300 PV 20వ తారీఖు సార్. 20వ తారీఖు సార్. ఇప్పుడు వినబడుతుందా సార్? నాకు వస్తా లేదు. మహేష్ గారు సార్, వాళ్ళని ఇండివిజువల్ గా సాగు సార్ ఫోన్ చేసి తెలుసుకోమనండి, ఇదేం క్లియర్ చేస్తారు. సార్ మాట్లాడండి సార్. శ్రీధర్ గారు మాట్లాడండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. శ్రీధర్ గారు సార్ ఇప్పుడు క్లియర్ ఉందా సార్? మాట్లాడండి సార్. క్లియర్ ఉందా సార్? ఇప్పుడు క్లియర్ మాట్లాడండి. అదే సార్, న్యూ డిస్ట్రిబ్యూటర్ 300 PV సెకండ్ రోజు జాయిన్ అయింది సార్. కాకపోతే 10th రోజు చేశాడనే, 20వ తారీఖు చేశాడు. 20వ తారీఖు చేసిండు. ముందు న్యూ జైనర్స్ పాయింట్స్ చేస్తారు కదా సార్, 30 PV 20 PV, అవి క్యాల్కులేట్ అవుతాయా, లేకపోతే ఈయన ఎప్పుడు చేస్తే అప్పటి నుంచే క్యాల్కులేట్ అవుతాయా? ఆ నెలలోగా ఎప్పుడు చేసినా కూడా అది లెక్క కాల్కులేట్ అయిపోతుంది. ఆ మంత్ అంతా కాల్కులేట్ అయిపోతుంది. ఓకే సార్. ఇప్పుడు 30వ తారీఖు చేసినా కూడా కాల్కులేట్ అయిపోతుంది. 30వ తారీఖు చేసినా కూడా నో ప్రాబ్లం, ఇష్యూలే. ఆ మంత్ వచ్చేంత బెనిఫిట్ అంతా వచ్చేస్తుంది. ఓకే సార్. ఎవరైనా వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నారు అనుకో సార్, అది మ్యాచింగ్ క్లబ్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు, 100 PV కైనా 300 PV కైనా. ఇంకా అది రాలేదు కదా, ఇంకా ప్రోడక్ట్ రానిచ్చి మాట్లాడుతుందండి. చేసుకోవచ్చు, అది కూడా చేసుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకటే డౌట్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. మోహన్ రావు గారు అండ్ సావు సార్ అండ్ అలాగే మల్లాది గారు, మరి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మందికి ఉన్న క్లారిటీని అయితే ఈ యొక్క సెషన్ ద్వారా మరి క్లియర్ ఇచ్చారు. సో ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ క్లియర్ అవ్వాలంటే 100% మరి ఇది అలవాటుగా వర్క్ చేసుకుంటే పోతుంది, మరి అవుతుంది. కాబట్టి ఇంకా చాలా డౌట్లు ఉన్నా సరే అవన్నీ కూడా 1 by 1 క్లియర్ అవ్వడానికి మీరు సపోర్ట్ చేస్తూ, మరి ఈ ఆఫర్లు వచ్చింది బాగుంది, ఈ ఆఫర్ 100% మ్యాచింగ్ ఎలా అవ్వాలని ఇంకా చాలా మందికి చేస్తే కానీ క్లారిటీ ఉండదు. సో మరి ఇంకా క్లారిటీ ఉంటే కనుక మరొకసారి మంచి సెషన్ తోటి మరొకసారి మల్లినాథ్ గారితో మరొకసారి క్లారిటీ, అంటే ఇప్పుడు ఈ బటన్ ఆప్షన్ కానీ ఇంకేదైనా ఉంటే కనుక దాంతో కూడా మీరు ఒక సెషన్ ఇవ్వాలి సార్. ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు చేస్తాం. మీకు అంతా ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు చేస్తాం సార్. ఎందుకంటే ఒకసారితో క్లారిటీ రాదు. పని చాలా వరకు ఈ రోజు క్లియర్ అయిపోయింది సార్. అంటే మంచి ఆఫర్ పెట్టారు. ఆఫర్ కానీ కింద స్థాయి వరకు కానీ డిస్టర్బెన్స్ ఉన్నా కానీ తప్పదు, కంపల్సరీ బిజినెస్ కావాలి, చెయ్యాలి, ఎదగాలి, డెవలప్ అవ్వాలనుకుంటే కంపల్సరీ ఫాలో అవ్వాలనేసి అయితే చెప్పడం జరిగింది. సో మరి థ్యాంక్ యూ సార్. 1 సెకండ్. సో మరి ఇలాగే సపోర్ట్ చేస్తూ మరి అందరికీ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ 1 సెకండ్ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ సెషన్ క్లోజ్ చేస్తున్నాం సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ లీడర్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, సావు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. Thanks for watching.